ఇక్కడ రామచంద్ర ప్రభువు తన వాళ్లతో కలిసి సముద్ర తీరంలో విడిది చేసి లంకానగరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ రావణుడు హనుమంతుడు వచ్చి లంకానగరం అంతా తగలబెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. మంత్రులందరినీ సమావేశపరిచాడు. జీవులు ఎప్పుడూ కూడా ఉత్తములు, మధ్యములు, అధములు అని ఉంటారు. ఉత్తముడు అందరితో కలిసి ఆలోచించి ఒక పని చేస్తాడు. మధ్యముడు తానొక్కడే మహానుభావుడు అనుకుంటాడు. అధముడు అసలు ఎవరినీ తనతో కలుపుకోకుండా హితాభిలాషులను దూరం పెట్టి చేయరాని పనులు కూడా చేసి దెబ్బతింటాడు. మీరంతా మంత్రులు కనుక, ప్రజ్ఞావంతులు కనుక బాగా ఆలోచన చెయ్యండి. ఇప్పటికే అసంఖ్యాకమైన సైన్యంతో రామచంద్రుడు సముద్ర తీరానికి వచ్చినట్టుగా విన్నాను. అతడు ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. మన కర్తవ్యం ఏమిటో చెప్పండి. రాజుని కదా అని నేను నా నిర్ణయాన్ని స్వతంత్రించి తీసుకోను, మీతో ఆలోచించి చేస్తానన్నాడు అతను. నిజానికి రాక్షసులంతా బలవంతులు, కానీ వారి దగ్గర ఒక బలం తక్కువగా ఉందట. శరీర బలం ఉన్నది, నీతి బలం లేదు, ధర్మ బలం లేదు. ఎన్ని బలములున్నా బలాల్లో కల్లా గొప్ప బలం ధర్మబలం అన్నారు. మన దగ్గర ధర్మం ఉంటే, నీతి ఉంటే అప్పుడున్న టీవీ వేరు. అధర్మం ఎక్కువగా ఉన్నవాడి దగ్గర ఎంత శక్తి ఉన్నా ముఖంలో కళాకాంతులు ఉండవు, క్రమంగా అది పతనానికి దారి తీస్తుంది. అలాంటి మూర్ఖులు వాళ్ళు. అందుకే మన పురాణాలు, శాస్త్రాలు ఏం చెప్పాయంటే, గ్రద్ద రాజైనా పర్వాలేదు, మంత్రులు హంసలు ఉండాలట. హంస రాజుగా ఉండి గద్దలు మంత్రులు అనుకోండి, మొత్తం రాజ్యం దెబ్బతింటుంది. కాబట్టి రాజు కంటే కూడా ఉన్న మంత్రులు సరైన వాళ్ళు అయి ఉండాలి. మొదటి నుంచి సరైన మార్గంలో నడిపేవాళ్ళు అయి ఉండాలి వాళ్ళు. ఇక్కడ వచ్చి తెప్పులు ఏంటంటే, రాజు గద్దే, మంత్రులు గద్దలే. అటువంటిప్పుడు దేశం ఏం బాగుపడుతుంది, రాష్ట్రం ఏం బాగుపడుతుంది? అందుకని ఆచితూచి సరైనటువంటి ప్రభువుని ఎన్నుకోవాలి. సరైన ప్రభువు లేకపోతే, రామచంద్రుడు లాంటి ప్రభువు లేకపోతే ఆ రాజ్యం ఎంత బలమైనదైనా, ఎంత సంపద ఉన్నా ఎలా దెబ్బతింటుందో రామాయణం మనకి వివరించింది. ఈ మూర్ఖులు అన్నారట, భవిష్యత్తు తెలియదు, అవతల వాళ్ళ బలం తెలియదు, తమ బలాన్ని అధికంగా ఊహించుకుంటున్నారు వాళ్ళు. అందుకే ద్విషత్పక్షం అవిజ్ఞాయ, ద్వేషత్ అంటే శత్రువు, శత్రుపక్షాన్ని అవిజ్ఞాయ గ్రహించలేక, నీతిబాహ్యులు కనుక, ఆలోచన తక్కువ కనుక, తమ బలం కూడా తమకి తెలియక అసందర్భ ప్రలాపం చేశారట. మహారాజా, మన సైన్యం గురించి నీకు తెలియందే ఉంది. అసంఖ్యాకులైనటువంటి వీరులు మన పక్షంలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ధనుస్సులు కొండల్లో ఉంటాయి. వాళ్ళ కత్తులు, ఈటెలు, ముద్గరాలు, పరిఘలు, పట్టిసాలు ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అన్నమాట. మన వాళ్ళ బలపరాక్రమాలు నీకు కొత్త కాదు, నీ గొప్పతనం మాకు కొత్త కాదు. నీవున్నావు ఒక్కడివి చాలు మొత్తం అటు వానర సైన్యాన్ని, నరసైన్యాన్ని జయించడానికి, రామలక్ష్మణుల్ని సంహరించడానికి నువ్వు ఒక్కడు సరిపోతావు. కారణం, కైలాస శిఖరావాసి యక్షై బహుభిరావృత సుమహత్ కథనం కృత్వా వశ్యస్తే ధనదఃకృత. కైలాస పర్వతం దగ్గర నివసించేవాడు, అనేక యక్షులు తనను కొలుస్తూ ఉండగా గర్వించినవాడు, రాజాధిరాజు అని పేరు కలిగిన మీ అన్నగారు కుబేరుణ్ణి జయించావు నువ్వు. కుబేరుడికి రాజాధిరాజు అని పేరుండోయ్. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కర్మహే. వైశ్రవణుడు అంటే కుబేరుడు, విశ్రవసుని పెద్ద కొడుకు. రావణుడు విశ్రవసుని కొడుకే, కుబేరుడు విశ్రవసుని కొడుకే. కాకపోతే కుబేరుడు పెద్దవాడు కనుక ఆయనకి వైశ్రవణుడు అనే పేరు బాగా ప్రాతినిధ్యం అయ్యిందనమాట, ప్రసిద్ధికి ఎక్కింది. కుబేరుడు రాజాధిరాజు అని బిరుదు పొందినటువంటి వాడు, పరాక్రమవంతుడు, నరవాహనం కలిగిన వాడు. మనిషిని వాహనంగా చేసుకు తిరుగుతట్టేన. మానవుల్లో ఒక మానవుడు పూర్వం కుబేరుడి కోసం తపస్సు చేసి కుబేరుడిని మెప్పించాడు. ఎవరైనా ఈ లోకంలో శివుడి కోసమో, బ్రహ్మ కోసమో, విష్ణువు కోసమో తపస్సు చేస్తారు. వీడు మాత్రం కుబేరుడి కోసం తపస్సు చేశాడు. కుబేరుడు మెచ్చుకుని ఏం కావాలని అడిగాట. మా మానవ లోకంలో అందరికీ డబ్బు అంటే ఎక్కువ పెంచండి, ఏదో పద్మాకర్ గారిని, ఆయన శిష్యుల్ని, భక్తుల్ని పక్కన పెట్టండి. ఎక్కువ మందికి 90%కి అంటే 190 మందికి డబ్బే డబ్బు, డబ్బు పెంచ, ఆ డబ్బులో పడిపోతూ ఉంటారు. నువ్వు నీ పరాక్రమం పక్కన పెట్టు,
నీ ధనం గొప్పది, ప్రపంచంలో నీ అంత ధనవంతుడు లేడు. శివుడు తన ధనమంతా నీకు ఇచ్చి నిధి తనకిచ్చి ఆయన మాత్రం విభూతి రాసుకుని ముష్టెత్తుకుంటున్నాడు. అష్టసిద్ధులు నీవి, ముష్టి అయింది. నిన్ను సకలైశ్వర్యాలకి సంపదలకి రాజుని చేశాడు శివుడు. విష్ణువు దాన్ని ఆమోదించాడు. కాబట్టి సంపదలంటే నీవే. సంపదలు ఉన్నవాడిని మొయ్యాలని నా కోరిక. నన్ను వాహనంగా చేసుకుని నా వీపు మీద ఎక్కి నా భుజాల మీద ఎక్కి కూర్చుని యుద్ధం చేయాలి. అలాగని నిన్ను మోసే శక్తి నాకు లేదు కనుక ఆ శక్తి కూడా నువ్వే ఇవ్వాలన్నట్ట. కుబేరుడు తథాస్తు అని ఈ మానవుడిని వాహనం చేసుకుని వాడికి తన శక్తిని ఇచ్చాడు. కుబేరుడు తన శక్తిని ఇవ్వకపోతే ఈ నరుడు మళ్ళీ మొయ్యలేడు కదా. అందుకని నరుడికి శక్తినిచ్చి వాడిని వాహనంగా చేసుకున్నాడు. ఆ పిచ్చినరుడు ఏమనుకున్నట్ట, డబ్బున్నవాడిని మొయ్యడమే అదృష్టం అనుకున్నట్ట. అందుకని డబ్బున్నవాడు కుబేరుడికి నరవాహనుడు అని పేరు వచ్చింది. ఇందులో గూఢార్థం సూక్ష్మార్థం కూడా ఉంది. మనం మానవులం ఎవరైనా కుబేరుడినే మోస్తాం, డబ్బున్నవాడినే మోస్తాం. డబ్బు లేని పేదవాడి జోలికి వాళ్ళు ఎక్కువ మంది యొక్క లక్షణం. ఏదో మీలాంటి మంచివాళ్ళని పక్కన పెట్టండి, మళ్ళీ మిమ్మల్ని పొగడపోతే రేపు రారు. అందువల్ల మంచివాళ్ళని పక్కన పెడితే ఎక్కువ మంది యొక్క లక్షణం డబ్బు పిచ్చనమాట. నరవాహనుడు అనడం ద్వారా ప్రతి వ్యక్తి ధనాన్ని నెత్తి మీద మోస్తూ ఉంటాడు, డబ్బు నెత్తి మీద పెట్టుకుంటాడు. దాని మీద ఉన్నంత పిచ్చ ఎంత ఉంటుందోనండి బాబు కొంతమందికి. ధనం అవసరం, ధనం చాలా గొప్పది, దాన్ని తిరస్కరించమని ఏ శాస్త్రం చెప్పలేదు. ఇంత అంత అని లెక్క లేకుండా డబ్బు సంపాదించు, కానీ డబ్బు నీ లోకం అనుకోకు. ఆ ధనం మీద వ్యామోహం పెట్టుకోకుండా దాన్ని దానానికి ధర్మాలకి మంచి కార్యాలకి వినియోగించాలి. అలా పోగేసి ఎవడికి ఖర్చు పెట్టక తాను తినక చివరికి తాను చచ్చిపోయేటప్పుడు అది ఏమైపోతుందని నేడుస్తాడే వాడు మూర్ఖుడు. అటువంటి వాళ్ళందరూ కుబేరుడికి వాహనం అయిపోతారట. అప్పుడు కుబేరుడు వాడి వాహనం ఎత్తి మీద కొట్టి వాడి చేత పని చేయించి వాడి దారిలో పెడతాడని అంతరార్థం. కాబట్టి ఇందులో అంతరార్థం ఏమిటో మీకు తెలుసు కనుక అటువంటి నరవాహనుడైనటువంటి కుబేరుడు రాజాధిరాజు పరాక్రమవంతుడు. వాడిని నువ్వు క్షణాల్లో జయించావు. లంకానగరం నుంచి తరిమి అవతలికి పారవేశావు. దానితో అతడు కైలాసానికి వెళ్ళాడు. కైలాసం దగ్గర అలకాపురం స్వీకరించాడు. ఒకప్పుడు ఈ అలకాపురం శివుడి దండోయి. ఈ లంక కోల్పోయి రావణాసురుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాను, నా రాజ్యం పోయింది బాబోయ్ అని శివుడి దగ్గర మొరపెట్టుకుని ఏడిస్తే శివుడు జాలిపడి నాకెందుకులే నగరం, ఈ నగరం నీకు ఇచ్చాను, నేను కైలాస పర్వతం మీద ఉంటాను అని అలకాపురం శివుడు ఆయనకి ఇచ్చేసేట. అప్పటి నుంచి ఉత్తరం దిక్కుకి అధిపతి అయిపోయి అక్కడ కూర్చున్నాడు. ఈయన వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు, ఒక బిల్డింగ్ లేకుండా. శివుడు ఎంత మంచివాడో చూసారా, తన నగరం భవనం అంతా మిత్రుడికి ఇచ్చేశాడు. తాను మాత్రం కొండ మీద కూర్చుని ఆ మంచులో అలాగే బాధపడుతున్నాడు ఆ పరమాత్ముడు. అది కరుణ అంటే. ఆయన కాబట్టి మంచులో ఉన్నా జలుబు చెయ్యదు, కంఠంలో విషం ఉన్నా ఏ ఇబ్బంది రాదు. ఇక్కడ విషం, నెత్తి మీద చంద్రుడి చల్లదనం, పైన ఆకాశం అంతా మంచు, ఆయన చుట్టూతా. ఇది సరిపోక నెత్తి మీద గంగ. ఎన్ని విచిత్రాలు. తల మీద నీళ్ళు వేసుకుంటే పడదు కొంతమందికి. పొద్దున లేచారంటే స్నానం చేయాలంటే అరగంట సేపు ప్రహసనం మనకి, ఎక్కడ చలి వస్తుందోనని వేడి నీళ్ళు పెట్టుకోవడం, వాళ్ళంతా నూనె రాసుకోవడం, అటు తిరగా ఇటు తిరగా కంగారు. ఈ తల మీద నీళ్లు పెడితే తువ్వాలెటు తుడుచుకోవాలి. పోనీ నీళ్ళంటే పడితే తల తుడుచుకుంటావు, మంచు పడితే ఏదో టోపీ పెట్టుకుంటావు, కోతి టోపీ, మంకీ క్యాప్, అవన్నీ పెట్టుకుంటావు, బాగానే ఉంది. కానీ కంఠంలో విషం ఒకటి పెట్టుకుంటాడండి బాబు. కాఫీ కషమే తప్ప విషం పెట్టుకునేవాడు ఒక్కడు లేడు. అటువంటి ఆయన కంఠంలో విషం పెట్టుకుని దాన్ని తట్టుకుంటున్నాడు, నెత్తి మీద మంచు తట్టుకుంటున్నాడు, చంద్రుని తట్టుకుంటున్నాడు. ఈ పాపాత్ములైన శిష్యుల మీద పడుతూ ఉంటే వాళ్ళని తట్టుకుంటూ ఉంటాడు. అదొక గొప్ప అద్భుతమైనటువంటి దివ్యశక్తి. అందుకే పరమాత్ముడు అవ్యాజ కరుణామూర్తి, శక్తిమంతుడు కరుణామూర్తి ఆయన. అటువంటి పరమాత్ముడు అన్నీ ఈ కుబేరుడికి ఇచ్చాడు. ఆనాడు నీ వల్ల కదా శివుడికి దిక్కు లేకుండా అయిపోయింది, కుబేరుడికి అలకాపురం వచ్చింది. ఇది కాక ఆ యక్షరాజు దగ్గర ఒక విమానం ఉన్నది. త్వయా కైలాస శిఖరాత్ విమానమిదమాగృహం. యక్షరాజు దగ్గర ఉన్న పుష్పకం అనే విమానాన్ని అతన్ని తన్ని అపహరించి తెచ్చావు. మయుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, అతడి కూతురు మండోదరి. నువ్వు ఆ మయుడితో తగాదాపడి గదెత్తి కొడితే దెబ్బకి తట్టుకోలేక మయుడు హడిలిపోయి, ఓహి నాయను నీతో తగాదా పడలేనరా నాయన, నువ్వు అడిగినట్టే నా కూతుర్ని ఇచ్చేస్తున్నాను అని తన కుమార్తె మందోదరి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. మయేన దానవేంద్రేణ త్వద్భయాత్ సఖ్యమిచ్యత. నీ భయంతో మయుడు నీతో స్నేహం కోరుకుని
నిన్ను అల్లుండి చేసుకున్నాడు తప్ప ప్రేమతో నిన్ను అల్లుండి చేసుకోలేదు. దెబ్బకి దెయ్యం దిగొచ్చిందనమాట ఆయన కూడా. మయుడు పరమ విష్ణు భక్తుడు అండోయి, ఈయనేమో శివభక్తుడు. ఇద్దరికీ పడేది కాదు. అయితేనే మయుడిని కూడా భయపెట్టి లాగేసుకున్నాడు. మయుడికి శివకేశవ భేదం లేదు, కానీ రావణుడు అలా కదే పరమక్రూరుడు వాడు. అందువల్ల అటువంటి వాడిని అల్లుండి చేసుకుంటే ఇంట్లో పాడైపోతుంది వ్యవస్థ అనుకుని ఇవ్వడానికి ఇష్టపడకపోతే చివరికి భయపెట్టి మందోదరిని కళ్యాణం చేసుకున్నాడు. మధువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు మహాపరాక్రమం కలిగిన వాడు. కుంభీనస అని ఈ రావణునికి మరో చెల్లెలు ఉంది. ఈ రావణుడి తండ్రికి చాలామంది భార్యలు ఉన్నట్టున్నారు. అందులో ఒక భార్య వల్ల ఈ కుంభీనస పుట్టింది. ఈ కుంభీనసని మధువు అనే రాక్షసుడు పెళ్లి చేసుకున్నాడు. అటువంటి వాణ్ణి ఈయన అదుపులో పెట్టి మధు అని చెతక్కొట్టి మిత్రుని చేసుకున్నట్ట. రావణుడు ఇంట్లో లేనప్పుడు ఈ కుంభీనసని ఎత్తుకుపోయాడు ఉండేవాడు. మధు అన్నవాడు ఈ కుంభీనసని ప్రేమించి ఎత్తుకుపోయాడు. అది పెద్ద గొడవ. ఉత్తరాఖండలో ఆ కథ వస్తుంది. అప్పుడు రావణుడు యుద్ధానికి వెళ్ళి చాలా ఘోర యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేస్తుంటే కుంభీనస్ వచ్చి అన్నయ్య ఈ మధువు నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, నువ్వు చంపొద్దు అని బతిమాలుకుంటే సర్లే అనేప్పుడు ఆ మధువును వదిలేసి అతడితో స్నేహం చేసుకున్నాడు. ఈ మధువు మధుకైటబుల్లో మధువు కాదండోయ్. అక్కడ మధుకైటబులు ఇద్దరున్నారు, వాళ్ళు వేరు, వీడింకోడు. ఈ రామాయణంలో ఒకే పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. సుకుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఇది కాక సుకుడు అని ఒక మంత్రి కూడా ఉన్నాడు రావణునికి. సుఖసారణులలో సుకుడు వేరు, దూతగా వెళ్ళే సుకుడు వేరు. అలాగే ప్రహస్తుళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇందులో శార్దూలుళ్ళు అనేవాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మామూలుగానే మనం స్టేజ్ మీదకి 100 మందిని పిలిస్తే అందులో ఎవడొస్తాడో తెలియదు. ఒకసారి హైదరాబాద్లో అలాగే జరిగింది. మాకు పరమాత్మీయ శిష్యులు ఉన్నారు, సుబ్బారావు గారని. ఆయన అశోక్ నగర్లో ఉండేవారు. అప్పుడు అశోక్ నగర్లో నేను ప్రవచనం చెబుతుండగా సత్యనారాయణ స్వామి గుడిలో సుబ్బారావు గారు రావాలనగానే 10 మంది వచ్చారు స్టేజీ మీదకి. ఇదేంటారు 10 మంది వచ్చాను కంగారు పడి, జొన్నలగడ్డ సుబ్బారావు గారండి మా మిత్రులు వారు రావాలండి అన్నాక పెద్ద ఆయన వచ్చారు, మిగతా వాళ్ళని వెనక్కి వెళ్ళారు. కాబట్టి ఎన్ని పేర్లు, ఒక్కొక్క పేరైతే ఇప్పుడు ఇక్కడే సత్యనారాయణ అని వాళ్ళు 5-6 ఉంటారు. మూర్తి గారంటే 10 మంది మూర్తి వచ్చారు. సీతారామమూర్తి, రమణమూర్తి, లేకపోతే వెంకటమూర్తి, ఇంకో మూర్తి, ఆ మూర్తి, అది ఇది కాకపోతే పురుషమూర్తి, స్త్రీమూర్తి, ఏ మూర్తో ఏం తెలుస్తుంది, అందరూ మూర్తులే. కాబట్టి ఆ పేరు వెనకాతల పూర్తి ఇంటి పేరుతో కూడా పిలవాలన్నమాట, లేకపోతే ఇబ్బంది కదా మరి. అందువల్ల రామాయణంలో ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు మీరేం కంగారు పడకండి. అదేంటంటే వాడు చచ్చాడు మళ్ళీ ఇంకో పేరు వచ్చింది ఏమిటని. హనుమంతుడు యోపాక్షుడిని చంపాడు, మళ్ళీ లక్ష్మణుడి చేతిలో ఇంకో యోపాక్షుడు తెచ్చాడు. అంటే యోపాక్షుళ్ళు అన్నవాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారన్నమాట. ఆధార్ కార్డులో ఒకే పేరు ఉన్నవాడు ఎంతోమంది ఉంటారు, అడ్రస్సులు వేరుగా ఉంటాయి. ఇంకా కాలకేయాది రాక్షసుల్ని జయించావు, వరుణదేవుని కుమారులందరినీ ఘోర యుద్ధంలో జయించిన వీరుడివి నువ్వు. యముడితో యుద్ధానికి వెళ్ళాడంటే వీడు. అయితే ఒకటి, యముడిని వీడు జయించాడు అనుకుంటాడు కానీ పిచ్చిపేరుగా యముడికి బ్రహ్మగారు ఒక దండం ఇచ్చాడు. ఈ దండం ఎవడి మీద వేసినా చంపేస్తుంది అన్నాడు. యముడు ఈ రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు యమదండం తీయగానే బ్రహ్మ ప్రత్యక్షమై నువ్వు యమదండం వేస్తే వాడు చావాలి, ఎందుకంటే ఆ దండానికి ఆ శక్తి నేను ఇచ్చాను. వాడు చచ్చాడనుకో అప్పుడు నేనిచ్చిన వరం వ్యర్థమైపోతుంది. రావణునికి నరుడి చేతిలో తప్ప మృత్యువు లేదని నేను వరం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు చంపితే నేను ఇచ్చిన వరం ఏమవుతుంది, పాడవుతుంది. అలాగని ఈ దండం వాడిని చంపకపోతే అప్పుడు నీకు ఇచ్చిన వరం తప్పుతుంది. యమదండానికి నేనే వరం ఇచ్చాను, రావణునికి నేనే వరం ఇచ్చాను, రావణుడికి నరుడి చేతిలోనే చావు ఇచ్చాను, యమదండానికి ఎవరినైనా చంపే శక్తి ఇచ్చాను. నువ్వు యమదండం వేస్తే ఒకవేళ యమదండం వాడిని చంపకపోతే అప్పుడు నేను నీకు ఇచ్చిన వరం పాడైపోయినట్టే. ఒకవేళ వాడిని చంపితే వాడికి ఇచ్చిన వరం వ్యర్థం అవుతుంది. ఇది పెద్ద డైలెమ్మా, ఇది సందేహం. నాకు ఇది పెద్ద ఇబ్బంది, సంకటం కూడా. కాబట్టి నువ్వు దండం ప్రయోగించకు, నన్ను మన్నించు. దండానికి ఇచ్చిన శక్తి పాడవకూడదు, వాడు చావకూడదు. వాడిని చంపేవాడు భవిష్యత్తులో పుడతాడు. అందువల్ల నువ్వు యుద్ధరంగంలోంచి మాయమైపో అన్నట్ట. వెంటనే యముడు బ్రహ్మగారి మాటతో రంగంలోంచి మాయమైపోయాడు. అప్పుడు వీడేమనుకున్నాడు, నన్ను చూచి మాయమైపోయాడు, నేను యముణ్ణే జయించాను అనుకున్నాడు. ఆ విధంగా యముణ్ణి జయించానని వాడనుకోవడమే కాదు, వాడు భట్లు కూడా అలాగే అనుకున్నారు. యముడు ఎందుకు మాయమైపోయాడో తెలుసున్నా సరే అది తమ పరాక్రమం అనుకున్నారు. ఆ మాటే చెబుతున్నట్టు వాళ్ళు. ఈ యముణ్ణే గడగడలాడించావు, యమదండాన్ని కూడా లెక్క చెయ్యలేదు. ఈ భూమండలంలో ఇంద్రుడి కంటే గొప్పవాడెవడం, అటువంటి ఇంద్రుణ్ణి కూడా జయించావు. నువ్వు కాదు, నీ కొడుకు చిన్నాడున్నాడే
నీ పుత్రుడు ఇంద్రజిత్తు, వాడు అసలు పేరు మేఘనాథుడు, మేఘాల్లో ఉండి యుద్ధం చేస్తాడు. అతడు భయంకర పరాక్రమంతో ఇంద్రుడి మీదకి దండయాత్రకు వెళ్ళి ఇంద్రుడి తన మాయాజాలంతో బంధించి లంకానగరానికి పట్టుకొచ్చాడు. శంబరాసురుణ్ణి, వృత్రాసురుణ్ణి జయించిన ఇంద్రుణ్ణి మన ఇంద్రజిత్తు జయించాడు. అప్పటి నుంచి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. ఇంద్రజిత్ అంటే ఇంద్రుడిని జయించినవాడు. ఇంద్రజిత్ అన్నా జితేంద్రుడు అన్నా అదే అర్థం ఉండే. జిత ఇంద్రుడు అంటే ఇంద్రుడిని జయించినవాడు అని అర్థం. ఇంద్రజిత్ అనే పేరుని మార్చి జితేంద్ర అంటాం అంతే. ఇది తెలియక మనవాళ్ళు ఏమనుకుంటున్నారు, జితేంద్రుడు అంటే జితేంద్రియుడు అనుకుంటున్నారు. జితేంద్రియ అనాలి, అంతేగాని జితేంద్ర అనే శబ్దం మనకు సినిమా యాక్టర్ ఉన్నాడు కదా జితేంద్ర అంటే ఇంద్రజిత్తే, రావణాసుడు కొడుకునే అర్థం. అందులో పేర్లు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టకపోతే కొంప కొల్లేరైపోతున్నారు. కొల్లేరు లేదులేండి, ఇప్పుడు పాడైపోయింది, మొత్తం ఆక్రమించేసి చేపల చెరువులు చేసేశారు. అసలు కొల్లేరు కదా ఏది ఉండదు. కదలకుండా కూర్చుంటే నన్ను కూడా ఒక స్తంభంలో వేసేసి నా మీద పిల్లరేసి కట్టేస్తారు బిల్డింగ్. కలియుగం అన్నీ ఆక్రమణలే, అన్నీ దురాక్రమణలే, అన్నీ మోసాలే. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఉన్నారు కాబట్టి ఇంకా ఇంత అన్నం తింటున్నాం అనుకోండి. లేకపోతే మీరు కూడా లేకపోతే అన్నం తినడానికి ఏముండదు, సున్నం తప్ప, నెత్తి మీదకి అన్నం తప్ప. మహారాజా, ఇంతటి శక్తి కలిగిన నీవు ఒక మామూలు మానవుడి గురించి, అతనితో వస్తున్న వానరుల గురించి భయపడద్దు. ఈ యుద్ధరంగం అంతా మన ఇంద్రజిత్తుకి అప్పగించు, ఆయన చూసుకుంటాడు. ఇంద్రుడి దేవేంద్రుడిని బంధించిన వాడికి ఈ నరేంద్రుడు ఒక లెక్క అనుకున్నాడు. కానీ ఇంద్రుడి కంటే నరేంద్రుడు చాలా గట్టాడని, నరేంద్రుడు భారతదేశానికే మంచి భర్త అవుతాడని తెలియదు. ఇలా ఒకడనగా మరొకడు లేచాడు, ఆయన ప్రహస్తుడు. ఇది సామూహికంగా రాక్షసులు పలకటం వేరు. ఇప్పుడు ప్రహస్తుడు రాక్షసులకి సేనాపతి కదా, అందుకని వాడు లేచాట. వాడు ఎలా ఉంటాడు, నల్లని మేఘంలో ఉంటాడు అండోయ్. పెద్ద కళేబరం వాడిది, మహాశరీరం, పైగా దానికి తోడు నలుపు, మళ్ళీ మామూలు నలుపు కాదు, మేఘం, వర్షాకాల మేఘంలో ఉంటాడట. మీరు వినే ఉంటారు కారు మబ్బులు అంటారు. కారు అంటే నలుపు అని అర్థం, కారు మబ్బు అంటే నల్లని మబ్బు అనమాట. నల్లని మబ్బులు గుంపులో ఉంటాడు వాడు, అంత నల్లగా ఉంటాడనమాట. ఎండలో తిరిగిన ఒరిజినల్ కలర్ ఏం అవ్వదు. అటువంటి వాళ్ళు లేచట. ఏ వర్ణన అంటే అసలు రామాయణంలో వర్ణనలు అద్భుతంగా ఉంటాయి. తతో నీలాంబుద నిభః ప్రహస్తో నామ రాక్షసః అబ్రవీత్ పాంజలిర్వాక్యం సూరః సేనాపతిస్తదా. నల్లని మేఘము వంటి ఆకారం కలిగిన మహాకళేబరం కలిగిన ప్రహస్తుడు రాక్షస సేనాపతి ఇలా అన్నాడు. అనేటప్పుడు ఎప్పుడు అందరూ దండం పెట్టాలి వాళ్ళ రాజుగారికి, లేకపోతే ఆయన కోపం వచ్చేస్తుంది. రెండు చేతులు జోడించి నమస్కరించి, వాడు ఎంత మూర్ఖుడైన రాజు గనక నమస్కరించి ఇలా అన్నాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరినీ జయించావు నువ్వు. ఈ సప్త సముద్రాల మధ్యలో ఉన్న భూమండలమే కాక అటు పైన ఉన్న దేవలోకం, కింద ఉన్న పాతాళలోకం జయించావు. అటువంటి నీవు దేనికి భయపడద్దు. నీ మనస్సులో నేను తప్పు చేశానేమో సీతని తీసుకొచ్చి అనే ఒక కొంత బాధ కనపడుతోంది, కలత కనపడుతోంది. అస్సలు కలత పొందొద్దు. తే దుఃఖం కించిత్ ఆత్మాపరాధజం. నేను తప్పు చేశాననే బాధ ఇంత కూడా మనస్సులోకి రానివ్వద్దన్నట్ట. అప్పుడు దుర్ముఖుడు లేచాడు. ఏమిటి మహారాజా అసలు ఇంత ఆలోచిస్తావు? మన అనుమతి లేకుండా నగరంలోకి రావడం, నగరాన్ని పాడు చేయటం, తగలబెట్టడం ఇవి మహాపరాధాలు. ఒక కోతి పని చేసింది. ఇప్పుడు నువ్వు నన్ను ఆజ్ఞాపిస్తే నేను వెళ్ళి ఆ కోతిని, వాడు కూడా ఉన్నటువంటి వానరుల్ని, నరుల్ని గుటుక్కుని మింగొచ్చేస్తాను. ఈ పని లంకలో ఉండగా హనుమంతుడిని చేయొచ్చుగా, అప్పుడు చేయలేదు. అప్పుడు బాబోయ్ నా కొంప నా కొంప అని ఇల్లు అరుపుకోవడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయాక కబుర్లు చెబుతారండి అందరూ, ఆంజనేయుడు ఉన్నాడా అని అప్పుడు దాక్కున్నట్ట. ఇప్పుడు ఆంజనేయుడు పారిపోయాక ఆంజనేయుడు లేడు కదా, ఎక్కడ ఆంజనేయుడు అన్నట్ట. అలా ఉంటారు కొంతమంది, ఎవరూ లేనప్పుడు రెచ్చిపోతారు. కొంతమంది అంతే కదా, ఇంట్లో పెళ్ళ మీద బిడ్డల మీద అరుస్తారు, వీధిలోకి వస్తే బయట కానిస్టేబుల్ కనపడితే వెళ్ళిపోతారు. అలాంటి మేధావి ఒకళ్ళు లేచి దుర్ముఖుడు అన్నాడనమాట. ఈ క్షణమే నన్ను పంపించావంటే ఆ రాముణ్ణి, హనుమంతుణ్ణి, అతని అనుయాయుల్ని స్వర్గంలో ఉన్న, పాతాళంలో ఉన్న, భూలోకంలో ఉన్న పట్టి భక్షించి నీ పగ చల్లార్చి వస్తానన్నాడు. ఇప్పుడు వజ్రనౌష్ఠుడు లేచాడు. వాడికి పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి. ఆ దంతాల పటపట కొరికాడనమాట.
కొంతమందికి పళ్ళు కొరకడం అలవాటు, ఒక్కొక్కడు ఒక్కొక్క లక్షణం. వాడు పళ్ళు పటపడ కొరికి, మహాప్రభు నన్ను ఆజ్ఞాపించు, ముందు లక్ష్మణుణ్ణి ఆ తర్వాత రాముణ్ణి సంహరిస్తాను. అసలు మన పగంతా రాముడితోటి లక్ష్మణుడితోటి, మధ్యలో ఈ కోతి గురించి మనం ఎందుకంటే ఆలోచించడం. కిం ఓ హనుమతా కార్యం కృపణేన తపస్విన. ఒక్కోసారి మూర్ఖుల మాటలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. మనకి రాముడి మీద ద్వేషం, లక్ష్మణుని మీద ద్వేషం ఉన్నది. కారణం రామపత్ని నువ్వు తెచ్చావు కాబట్టి నీకేదన్నా యుద్ధం అంటూ ఉంటే రాముడితోటే యుద్ధం. నీ శత్రువు ఎవరు? రాముడు. రాముడి తమ్ముడు కనుక లక్ష్మణుడు శత్రువే. మధ్యలో హనుమంతునితో పనేమిటి అనొచ్చు, కానీ హనుమంతుడి గురించి కృపణేన అంటున్నాడు. కృపణుడు అంటే ఒక సామాన్యుడు, అల్పుడు. పనికి మాలిన హనుమంతునితో మనకేమిటన్నాడు వాడు. ఆయన ఎంత పని చేశాడో తెలుసు. అయినా మూర్ఖుల యొక్క లక్షణం అని చెప్పాను కదా, ఇది సర్వనాశనం అయిపోతున్న అవతల వాడిని సామాన్యుడి కింద భావించి వాడితో మనకేం పని, మనం ఒక్క క్షణకాలంలో రామలక్ష్మణులు చంపేద్దాం. రామలక్ష్మణులు చచ్చిపోయారనుకో, ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ముందు నన్ను పంపుతావు, నేను వెడతాను, రాముణ్ణి లక్ష్మణుడిని మింగుతాను, మహాసైన్యంతో వెనక నువ్వు వస్తావు. రామలక్ష్మణులు లేని వానర సైన్యాన్ని సుగ్రీవుడితో పాటు చంపడం నీకేం పెద్ద కష్టం కాదు. ఉపాయం కలిగిన వాడు తెలివితేటలతో శత్రువులు జయిస్తాడు. ఇంకొకటి, అసలు యుద్ధమే చేయకుండా తెలివితేటలతో శత్రువుల్ని పడగొట్టే మార్గం ఒకటి ఉందిటండి. అసలు యుద్ధం చేయక్కర్లా, కేవలం తెలివితో ఆయుధం పట్టకుండా శత్రువుల్ని నాశనం చెయ్యొచ్చు. ఆ ఉపాయం చెబుతున్నాను. ఈ ఉపాయం అపాయం లేని ఉపాయం. దీనివల్ల రామలక్ష్మణులు చంపడం తేలిక. అనగానే ఏమిటి అన్నాడు రావణాసురుడు. వాడికి కూడా లోపల కొంచెం భయం ఉందిరండి, లేకపోవటం ఏం లేదు. లేకపోతే భయమే లేకపోతే వాడు ఒక్కడే వెళ్ళేవాడుగా, ఎంతమందిని ఎందుకు సమావేశపరిచాడు. ఏమిటా ఉపాయం అంటే చెప్పాట, మన వాళ్ళని కొంతమందిని మానవ రూపంలో పంపిద్దాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? అయోధ్యానగరంలో భరతుని దగ్గర పనిచేసే సైనికుల వేషంలో ఉండాలి. రాక్షసులు కామరూపులు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. కాబట్టి మన రాక్షసులు కొంతమంది భరతుని సైనికుల వలె వేషం వేసుకుని రాముడి దగ్గరికి వెళ్ళాలి. రాముడు చూస్తూ ఉండగా, రామచంద్ర ప్రభో, మమ్మల్ని భరతుడు పంపాడు, మేమంతా నీ సేవ కోసం వచ్చాం, భరతుడు యుద్ధంలో మీకు సేవ చేయమన్నాడు అనాలి. అప్పుడు రాముడు నమ్మి వాళ్ళని దగ్గరికి రానిస్తాడు. దగ్గరికి రాగానే వాళ్ళు ఆయుధాలతో రాముడు చంపేయాలి. ఏది అంత తేలిగిట్ట రాముడు చంపడం. భరతుడి సైనికుల వేషంలో వెళ్ళాలట, భరతుడు పంపాడు నీ సాయాని కోసం అనాలట వాళ్ళు. అప్పుడు రాముడు నమ్ముతాట, దగ్గరికి రానిస్తాట, 4 కత్తులు తీసి పొడి చేయాలట రాముడిని. ఎంత తేలికప్పుడు. ఈలోపు మనవాళ్ళు కొంతమంది ఆకాశంలోంచి బాణాలు వేసేస్తారు. ఓ పక్కన రాముడిని పొడుస్తూ ఉంటే మిగతా వానరులు చంపేస్తారు. అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు ఆ ప్రాంతం అంతా రాముడు మరణిస్తాడు, లక్ష్మణుడు మరణిస్తాడు గనక మన వాళ్ళ యొక్క మాయలో పడి మిగతా వాళ్ళంతా ఖిన్నులు అయిపోతారు గనక, భయపడిపోతారు గనక భయభ్రాంతులైన వాళ్ళని క్షణంలో చంపేయచ్చు. నయవంచనకి గురైన వాడు తొందరగా చస్తాడు. కాబట్టి ఒకటి పడగొట్టాలంటే మోసం చెయ్యాలి. అనగానే నికుంభుడు అనేవాడు లేచాడు. వీడు కుంభకర్ణుడు కొడుకుండోయి. కుంభకర్ణుడు కొడుకు పేరు నికుంభుడు. వాడు వాళ్ళ నాన్నంత కాకపోయినా ఇంకొంచెం అంత లావుగానే ఉంటాడు, మంచి బలంగా ఉంటాడు. కాకపోతే వాళ్ళ నాన్న 6 నెలలు నిద్రపోయి ఒక్కరోజే లేస్తాడు, ఏడాదికి సరిపడ తింటాడు. వీడు అలా కాకుండా రోజులో 18 గంటలు నిద్రపోయి 6 గంటలు మెలకుగా ఉంటాడు. వీడు తండ్రి పోలికలు కొన్ని వస్తూ ఉంటాయి. పాండిత్యం రాకపోయినా తండ్రి పొట్ట, తండ్రి యొక్క లక్షణాలు వస్తాయి. సార్ కొంతమందికి స్థూలకాయాలు వస్తాయి. అలాగా వీడికి కూడా స్థూలకాయం వచ్చింది. వాడు అన్నాడు, అస్సలు మీరెవరు యుద్ధానికి రావక్కర్లేదు, మోసము అక్కర్లేదు, నేనొక్కండి చాలు. నా చేతికి శూలం ఇచ్చి పంపారంటే ఆ శూలంతో హనుమంతుడు పోటు పొడిచి చక్క కోడి ముక్క కాల్చుకున్నట్టుగా చికెన్ కాల్చుకుంటారు కొంతమంది. ఆ పుల్లలకు పొడిచి దిక్కుమాలాళ్ళు అలా కాల్చి 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 నోట్లో వేసుకుని కరా పకోడీ నవ్వులు నవ్వులేస్తారే, నేను అలా నవ్వులు తినేస్తాను అని వాడన్నాడు. నేను అలా మళ్ళీ నా మీద పడకండి. అలా మొత్తం రామలక్ష్మణుని శూలానికి గుచ్చి కాల్చుకు తినేస్తాను. ఆపై వానరుల్ని తినడం నాకు పెద్ద కష్టమే కాదు. అందులో నరమాంసం చాలా రుచిగా ఉంటుంది చండి. ఎంతసేపు దిక్కుమాలు కూడా ఏంటంటే మిగతా మాంసాల కంటే నరమాంసం చాలా బాగుంటుంది అంటారు. అందుకే ఎప్పుడు రాక్షసులు నరవాసన అంటారు తప్ప కోడి వాసన అనరు. చూసారా, మేకవాసన అనరు. ఎంతసేపు మనమే మన చెమట వాళ్ళకి ఎంత ఆనందం కలిగిస్తుంది అనుకుంటున్నారు. మనమేమో చెమట వస్తే కూర్చోలేం పక్కన.
ఎవడైనా స్నానం చేయకుండా వచ్చి చెయ్యెత్తాడా ఓహ 3 పూట ముక్కులు మూసుకు కూర్చోవాలి. కానీ వాళ్ళకి ఏమిటో చెమట వాసన వస్తే మంచి రుచిగా ఉంటుందిట. మనకి నేతిలో పకోడీలు వేయించేటప్పుడు నెయ్యి కాస్తాం కదా, ఆ నేతి వాసనలా అనిపిస్తుంది చెమట వాసన. పకోడీలు వేయిస్తూ ఉంటే ఘుమఘుమ ఎలా ఉంటుందో మన మాంసం వేయించుకుంటే వాళ్ళకి అంత వాసన వస్తుందన్నమాట. ఇక మన ముక్కు చీమిళ్ళు అవి వాళ్ళకి అలా ఏమిటో తెలియదు. అది బహుశా నా అనుమానం జీడిపప్పుల్లో ఉంటాయో లేకపోతే చలివిడిలో ఉంటాయో ఏమిటో తెలియదు. కానీ మన శరీరంలో అవయవాలన్నీ అంత రుచిగా ఉంటాయి. వేళ్ళు కనపడితే వాళ్ళకి మిరపకాయ బజ్జీలు వేసుకోబుద్ధి వస్తుందట. ఫింగర్ బజ్జీస్, వేళ్ల బజ్జీలు అనమాట. ముక్కు బజ్జీ, ఓ రాక్షస అయితే ముక్కుని చక్కగా శనగపిండిలో ముంచి బజ్జీ వేసుకు తింటూ ఉంటే ఆహా ముక్కు బజ్జీ అంది. ఆ దిక్కుమాలిన ముక్కేమో ఏం రొంపతో ఉందో తెలియదు. ఏం చేస్తాం? అందువల్ల నేను వాళ్ళని తినేస్తానన్నాడు ఆయన ఒక్కడే. ఇప్పుడు వజ్రహనువు లేచాడు. ఎందుకండి నికుంభుడు వద్దు ఇంకోడు అక్కర్లా, నేనొక్కడినే సంహరిస్తానన్నాడు. ఎవడికోడే అహమేకో వధిష్యామి సుగ్రీవం సహలక్ష్మణం, నేనొక్కడినే సుగ్రీవుణ్ణి లక్ష్మణునితో పాటు సంహరిస్తాను, అంగదుణ్ణి హనుమంతుణ్ణి రాముణ్ణి అందరినీ సంహరిస్తాను. ఇక కొంతమంది లేచారు. నికుంభుడు, రభసుడు, విరూపాక్షుడు, యోధకర్ణుడు మొదలైనటువంటి మహావీరులంతా కత్తులు గండ్రగొడ్డళ్ళు పుచ్చుకు లేచారు. వాళ్ళంతా మూకుమ్మడిగా పలకడం మొదలుపెట్టారట. ప్రభు రాముణ్ణి లక్ష్మణుణ్ణి అందరినీ సర్వనాశనం చేసేస్తాం, లంకా నగరాన్ని నాశనం చేసిన హనుమంతుణ్ణి మేము పట్టుకుంటాం, మెడ విరిచేస్తాం, మెడ విరిచి రక్తం గడగడ తాగుతాం, రక్తం తాగుతూ ఉంటే మాకు డ్రింక్స్ తాగినట్టుగా ఉంటుంది, పానీయం తాగినట్టుగా ఉంటుంది అన్నారు. ఇలా వీళ్ళంతా ఎవడికి వాడే నేను చంపుతా అని వేషాలు వేరేస్తూ ఉంటే అని దగ్గు తగ్గాడు ఒక ఆయన. అందరూ అటుకేసి చూశారు. ఆయనే బుద్ధిమంతుల్లో వరిష్ఠుడు విభీషణుడు. నాయనలారా మీరు తగ్గండి, కాసేపు కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టి బలాత్కారంగా కూర్చోబెట్టాడండి. 2 చేతులు జోడించి వాళ్ళ అన్నకే నమస్కరించి ఇలా అన్నాడు. మూర్ఖుడు కదా, అందుకని మూర్ఖుడైన అన్నగారికి ముందు నమస్కారం చేసి ప్రసన్నుండి చేసుకున్నాక సమాధానం చెప్పాలి. 2 రకాలు. సహజంగా మూర్ఖుడు, ఎవడి మాట వినడు రావణుడు. రెండోది బలవంతుడు, పైగా ప్రభువు. పెద్దవాడు కనుక మూర్ఖుడైతే వాడికి సమాధానం చెప్పడం కొంచెం కష్టం. అటువంటి వాడిని ముందు ప్రసన్నం చేసుకోవడానికి మంచి మాటలు చెప్పాలి, దండం పెట్టి చెప్పాలి. వినకపోతే వదిలి పారేయమన్నారు. అది విభీషణుడు చేసిన పని. అసలు వినడనుకోండి, నేను ఎవడి మాట విన్నా అంటాడు వాడు, అప్పుడు వదిలేయమని శాస్త్రం చెబుతున్నది. అందుకని నమస్కరించి ఇలా అన్నాడు. ప్రభు, వీళ్ళంతా రాజనీతి లేకుండా పలుకుతున్నారు. ప్రస్తుతం నీతో పాటు వీళ్ళంతా ఇంద్రియ సుఖాల్లో పడిపోయారు. వీళ్ళ పని అంతసేపు తినడం త్రాగడం, తెగ మద్యపానం చేసి మాంసాలు తిని స్త్రీలోలురై తమను తాము మర్చిపోయారు, మత్తెక్కున్నారు. సాధారణంగా యుద్ధంలో మనం ఎప్పుడు విజయం పొందుతాం? శత్రువు ఏమరిపాటులో ఉన్నప్పుడు యుద్ధానికి వెడితే విజయం పొందుతాం. శత్రువు అన్నీ విడిచిపెట్టి హాయిగా సుఖలోలుడై ఉండి శత్రువుల గురించి పట్టించుకోకపోతే అటువంటి వాడు ఏమరిపాటుతో ఉన్నాడు గనక, ఎలర్ట్గా లేడు గనక వాడిని దెబ్బతీయడం తేలిక. అందుకని అప్రమత్తతతో ఉన్నటువంటి వాడు మహావీరుడు అయినటువంటి వాడిని మనం జయించడం కష్టం. ప్రమత్తుణ్ణి జయించవచ్చు, అప్రమత్తుణ్ణి జయించలేము. తర్వాత కోపం లేకుండా ఆలోచనతో ఉన్నవాడిని జయించడం కష్టం, ఆలోచన లేనివాడిని జయించడం తేలిక. రాముడు ఎలా ఉన్నాడు? ఎప్పటికప్పుడు అప్రమత్తుడై ఉంటాడు. ఆయనకి కోపం తక్కువ. అలాగని కోపం తెచ్చుకుంటే ఆయనతో యుద్ధం చేయటం దేవేంద్రుడి వల్ల కూడా కాదు. ఈ ప్రపంచంలో సముద్రం మీద రాళ్లతోటి వాటతోటి ఎవడైనా కట్టగలడా వారధి? రాముడు భవిష్యత్తులో రాళ్లతో కూడా కట్టగలడు, చెట్లతో వారధి కట్టగలడు. ఇంకా వారధి కట్టనికితో మాట్లాడుతున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది సముద్రం లంఘయత్వాతు. రాముడు సముద్రాన్ని దూకగలడు, సేతువు కట్టగలడు. ఇవన్నీ పక్కన పెడితే అసలు రాముడి దాకా ఎందుకు? హనుమంతుడు ఇక్కడికి ఒంటరిగా వచ్చి ఈ లంకా నగరాన్ని అతలాకుతలం చేసేసాడా లేదా? దుష్కరం తర్కయ్యేతవా? ఆయన చేసిన కర్మ సామాన్యమైన పనే. అటువంటి హనుమంతుడటువంటి వాడికి ప్రభు అయిన రాముడి మీదకి దండయాత్రకు వెళ్ళకూడదు. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, మంత్రులు సరిగ్గా లేనివాళ్ళు, ఎక్కువ నిద్రపోతున్న వాళ్ళు, అటువంటి శత్రువుల మీదకి దండయాత్రకు వెడితే తేలిగ్గా యుద్ధం చేసి వాళ్ళని వధించగలుగుతాం. నా నమ్మకం ఏంటంటే
హనుమంతుడు ఎలా అయితే సముద్రాన్ని లంఘించొచ్చాడో రాముడు కూడా అలాగే సముద్రం దాటి రాగలడు. ఆ రాముడు గొప్పతనం నీకెలా తెలుసు అంటావా? నేను ఎప్పటికప్పుడు చారుల ద్వారా రాముని కదలికలన్నీ తెలుసుకుంటున్నాను. అతని దగ్గర ధర్మబలం ఉన్నది, అతడు మహాత్ముడు, అతని తేజస్సు గొప్పది. అయినా అసలు రాముడితో మనకి ఏం తగాదా ఉందండి ఇంతవరకు? రాముడికి మనకి ఏమిటి తగాదా? మనం ఏమన్నా అతనికి విరోధమా, అతను మనకి విరోధమా? కాదు కదా. కేవలం రావణుడు రామపత్నిని ఇక్కడికి తేవటం వల్ల అనవసరంగా అతనితో తగాదా తెచ్చుకున్నాం. ఆజహార జనస్థానాత్ యస్య భార్యాం యశస్వినః. మహాకీర్తిశాలి అయిన పరమపుణ్యాత్ముడైన రాముడు తనంత తాను అడవిలో ఉంటే అతన్ని గిల్లి కజ్జా పెట్టుకున్నాం. గిల్లి కజ్జా పెట్టుకోవడం అంటే ఏంటనమాట? అవును, పక్క కూర్చున్నవాడిని ఇలా గిల్లాలి, వాడికి మండుతుంది, మన మీద పడతాడు, అదని వాడికి కజ్జా పెట్టుకోవడం అంటే. ఈ రావణుడు అనవసరంగా రాముడిని గిల్లాడు, గిల్లి తగాదా తెచ్చుకుంటున్నాడు. రాముడి భార్యని తేకపోతే ఈ తగాదా మనకుందే? రాముడు మన వాళ్ళని చంపాడు కాబట్టి కోపం వచ్చింది నాకు, రాముడి భార్యను తెచ్చానంటావేమో రావణ, అది అయుక్తం. ఆ మాట మనం పలకూడదు. కావాలని శూర్పణఖ వెళ్ళి రెచ్చగొట్టింది రాముణ్ణి, దానివల్ల ముక్కు చెవులు పోయాయి. పోయింది తిన్నగా ఉండక కరదూషణాదుల్ని రెచ్చగొట్టింది. వీళ్ళు రాముడి ప్రాణం తీయడానికి సిద్ధపడ్డారు. తన ప్రాణం తీసేస్తూ ఉంటే వీరుడు ఊరుకుంటాడా? పౌరుషవంతుడు గనక తన ప్రాణములకు ముప్పు తెచ్చిపెడుతున్న కరదూషణాదుల్ని 14,000 మంది రాక్షసుల్ని చంపాడు. తనంత తాను చంపాడా? తన మీదకు వస్తే చంపాడా? మన చంపడానికి ఎవడన్నా వస్తే నన్ను చంపేయి అని పీకి చూపిస్తాడా? అలా చూపిస్తే వాడు అసమర్థుడు. కాబట్టి అవశ్యం ప్రాణినాం ప్రాణా రక్షితవ్యా యథాబలం. తన బలాన్ని ప్రదర్శించి ప్రాణాన్ని కాపాడుకోవడం జీవి ధర్మం కనుక రాముడు ఆ పని చేశాడు. అలాంటి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం ముందే కీర్తిని పోగొడుతుంది, ఆయువుని నాశనం చేస్తుంది, సర్వనాశనానికి మూల కారణమవుతుంది. మహాత్ములతో యుద్ధం ఎప్పుడూ మంచిది కాదు. ననఃక్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన. రాముడు ధర్మాత్ముడు, మహావీరుడు, అటువంటి వాడితో యుద్ధం ప్రమాదకరమైనది. నా మాట వింటే నువ్వు బాగుపడతావు. రాముడు సముద్రము దాటి లంకలో అడుగుపెట్టి మనతో యుద్ధం చేసేలోపు, మన వాళ్ళ ప్రాణాలు పోయేలోపు, ఈ బంగారు లంక సర్వనాశనం అయిపోయేలోపు సీతను పట్టుకెళ్ళి ఆయనకు అప్పగించాయి. సీతను ఇచ్చేసావా మనం బతికిపోతాం. వానరసేన ఇక్కడికి ఎలా వస్తుంది అనుకోవద్దు. ఒక్క వానరుడు హనుమంతుడే రాగాలేంది, కళ్ళ ముందు మన సైనికులందరినీ చంపగాలేంది, బ్రహ్మాస్త్ర బంధనం నుంచి బయటపడగాలేనిది, మొత్తం లంకనే దగ్ధం చేయగాలేనిది, ఇక మిగతా వాళ్ళు ఇక్కడికి రావడం మన లంకను నాశనం చేయటంలో ఆశ్చర్యమేమున్నది? ఇది నేను నీకు చెబుతున్న మంచి మాట. అనగా ఎవరితో ఇంకా మాట్లాడలేక ప్రస్తుతానికి సభ సాలిస్తున్నాను, అసెంబ్లీ వాయిదా పడినది, సమాధానం నీకు చెప్పలేకపోతున్నాను అని ప్రస్తుతం విభీషణుడు ప్రతిపక్షం తట్టుకోలేక సభ వాయిదా వేసి బిసబిస తన భవనానికి వెళ్ళిపోయాడు. వాడు ఆ విభీషణుడు పరమధర్మం ఎరిగినవాడు. ఈ రాత్రికి రావణాసురుని వదిలేసి ప్రొద్దుటే లేచి స్నానం సంధ్యావందనం చేసుకున్నాడు. చకచక స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు. ఆయన వేళకి లేచిన తర్వాత కాఫీ కోసం వెతుక్కోవడం, గుడ్డ కట్టుకోవడం, తువ్వాలు కట్టుకుని 10 సార్లు అటు తిరగడం, మళ్ళీ నీళ్ళు వచ్చేలో చూడడం, వేడి నీళ్ళు, స్నానం, ఈ పెద్ద గందరగోళాలు ఉండవు ఆయనకి. లేవడం, వెంటనే స్నానం చేసి సంధ్యావందనాదులు చేయటం, ఇవన్నీ ఆయన లక్షణం. అందుకే అన్ని పనులు పూర్తి చేసుకుని సాహసం కూడా కలిగిన తెలివైనవాడు గనక ఈ అన్నగారిని లంకని కాపాడాలనుకున్నాడు. ప్రొద్దుటే వెళ్ళిపోయేటండి. రావణుడు కూడా తెల్లవారుజామున లేస్తాడు. ఎంత తాగుపోతేనా, ఎన్ని వ్యసనాలున్నా వాడు ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో లంకానగరంలో రావణాసురుడి అంతఃపురం అంతా తెల్లవారుజామునే అలంకారం చేయబడింది. తెల్లవారుజామున 3 గంటలకల్లా రాక్షసులు అక్కడ నేలంతా తుడిచేస్తారు, కొత్త తోరణాలు కడతారు, బంగారపు దండలు ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటారు, సుగంధ ద్రవ్యాలు జల్లుతూ ఉంటారు. అక్కడ ఎక్కడ చూసినా ఘుమఘుమలాడుతున్న అగరత్తుల వాసనలతో వాటితో ఆ ప్రాంతమంతా చాలా బాగుంటుంది, మనోహరంగా ఉంటుంది. ముక్కులకి దుర్వాసన రాదు, సువాసన తప్ప. అక్కడ బ్రహ్మరాక్షసులు పెరుగు పాత్రలు అక్షతలు కలిపి రుద్రారాధన చేస్తున్నారు. కొంతమంది నికుంభిలా దేవతని ఆరాధన చేస్తారు, అమ్మవారిని. ఆ సమయంలో రావణుడు అక్కడ మంచి సింహాసనం మీద కూర్చుని ఉన్నట్ట. ఉన్నతాసనం మీద కూర్చుని
కాసేపు ఇష్టదేవతారాధన చేసుకుంటున్నటువంటి రావణుడిని చూచి జయ జయ అని శబ్దం చేశాడు. ఎప్పుడు కూడా జయ జయధ్వానం చేయాలి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. రావణ నువ్వు నాశనం అయిపోతావురా అని ముందే అనకూడదు. అందుకని రావణునకు జయము జయమని పలికి దగ్గరికి వెళ్ళాడు. రాక్షసరాజు కూడా కను సైగ చేసి కూర్చో అన్నాడు. కూర్చోండిరా అని అరవక్కర్లా, సైగ చేస్తే అర్థమైపోతుంది రావణుడికి. అందుకని రావణుడు ఎప్పుడు సైగే చేస్తాడు. ఆ సైగని ఎదురుగుండా ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆయన కూర్చున్నాడు. అప్పుడు కూర్చున్న తర్వాత అన్నయ్య నువ్వు ధర్మాత్ముడివి, పరాక్రమవంతుడివి, అందుకే నీ కోసం ప్రొద్దుటే వచ్చాను. అందరూ ఉండగా నా మాట వినవేమో, ఎవరూ లేనప్పుడు అందులో ప్రాతకాలంలో ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడితే అర్థమవుతుందేమో అని వచ్చానన్నాడు ఆయన. ఎప్పుడు లేవగానే మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరు దుర్బోధ చేసేవాళ్ళు లేరనుకోండి, అప్పుడు సద్బోధ ఎక్కుతుంది. ఇప్పుడు ఎవరు మంత్రులు లేరు కదా, ఏ కంత్రి వాళ్ళు లేరు అక్కడ, వీడు బుర్ర పాడు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏమైనా వెంటాడేమో అని ఆశతో అక్కడికి వచ్చి అన్నాడు. ఏమని? అన్నా, ఏ ముహూర్తంలో సీతాదేవిని నువ్వు లంకానగరానికి తీసుకొచ్చావో అప్పటి నుంచి లంకానగరానికి సర్వనాశనం దాపురించింది. చూచావా? ఇదివరకు వేదమంత్రాలు స్పష్టంగా చదివే మన బ్రహ్మరాక్షసులకి ఈ మధ్యన నాలిక తడబడుతోంది, నాలికెళ్ళి దంతాలకు తగులుతోంది. దాంతో వాళ్ళ మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి. అగ్ని సక్రమంగా ప్రజ్వరెళ్ళడం లేదు, యజ్ఞాలలో ద్రవ్యం పడడం లేదు, అగ్నిగృహాల్లో పాములు తిరుగుతున్నాయి, వేదాధ్యయనం చేసే ఇళ్లల్లో భయంకర విషసర్పాలు తిరుగుతున్నాయి, హోమద్రవ్యంగా మనం తెచ్చిన నెయ్యి, పాలు, పాయసం వీటిల్లో చీమలు పట్టేస్తున్నాయట. ఇంతవరకు రావణుడి లంకానగరంలో యజ్ఞం కోసం తెచ్చిన ద్రవ్యాల్లో చీమలు పట్టలేదు. మనం యజ్ఞం కోసం తెచ్చిన ద్రవ్యాలకి చీమలు పడుతున్నాయి అంటేటండి మనకేదో దరిద్రం పట్టుకున్నట్టేటండి. అది కూడా భయంకరమే. అందుకే నెయ్యిలో చీమలు పట్టాయా ఆ నెయ్యి వాడద్దన్నారు. నీకేదో కీడు రాబోతోంది, అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్ నెయ్యి తెచ్చుకోవాలి. మళ్ళీ కొంతమంది వడగట్టేసి వాడేస్తూ ఉంటారు, మహాపాపం అది. ఎట్టి పరిస్థితుల్లో నెయ్యి, మనం అందులో తేవడ వేసే చెరువు అనే పేరుతో ఉండిన అన్నము, వీటిల్లో మాత్రం పొరపాటు కూడా చీమలు పట్టకూడదు. ఇంకా పాడి ఆవులు, పాలిచ్చే ఆవులు ఎండిపోయి పాలు ఇవ్వడం లేదు. ఏనుగులు పూర్వం మదజలాన్ని విడిచిపెట్టేవి, ఇప్పుడు ఆ మదజలం చెమట కారటం లేదు. పాపం ఈ మధ్యన గుర్రాలు దీనంగా ఏడుస్తున్నాయి, కన్నీళ్లు కారుస్తున్నాయి, ఆనందంగా సకిలించటం లేదు. మన గాడిదలు ఒంటులు ఒరిగిపోతున్నాయి. ఇంకా ఎప్పుడైనా మన గుమ్మాల దగ్గరికి నక్కలు, తోడేళ్ళు ఇటువంటి జీవులు రావడం ఎరుగుదువా? కానీ ఈ మధ్యకాలంలో క్రవ్యాదానా మృగాణాంచ పురద్వారేషు సంఘస్యః, భయంకరమైన నక్కలు, పులులు, తోడేళ్ళు ఇవన్నీ మన నగర ద్వారాల దగ్గరకు వచ్చి ఇలా తలెత్తి కోయన అరుస్తున్నాయి. సాయంత్రం పూట ఇక్కడ కుక్కలు అరుస్తూ ఉంటాయిలేండి. అలాగా ఈ ఘోషలు భయంకరంగా ఉన్నాయి. నా మాట విను, దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మనం. ఏమిటా ప్రాయశ్చిత్తం? అపశకునాలు వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం ఏమిటి? ఆ అపశకునాలకు మూలం ఏదో దాన్ని విడిచిపెట్టడమే. ఈ అపశకునాలకు మూలం సీత. సీతని బలాత్కారంగా తేవటమే మన లంకానగరానికి అపశకునమయ్యింది. ఆవిడని అలంకరించి రాముడికి అప్పగించి తప్పు అయిపోయిందంటే మొత్తం మనమంతా హాయిగా పప్పన్నం తింటూ సుఖంగా ఉంటాం. అంటే రాక్షసులం పప్పు ఏం తింటాం కానీ శుభ్రంగా నరమాంసం తింటూ బతికేయచ్చు. నా మాట విను, ఇప్పుడు నేను చెప్పిన అపశకునములు నా ఒక్కడికే కదట, అందరికీ కనపడుతున్నాయిట. శ్రావణే చాస్య మంత్రస్య నివృత్త సర్వమంత్రిణః అవశ్యం చ మయా వాచ్యం యదృష్టమపి వాశ్రుతం. ప్రహస్తుడు మొదలైన మంత్రులంతా నా దగ్గరకు వచ్చి ఈ అపశకునములు కనపడుతున్నాయి, మేము భయపడుతున్నాం అని అందరూ చెబుతున్నారు. కానీ వాళ్ళు నీకు చెప్పలేక భయపడుతున్నారు. నీ దగ్గరేమో రావణ నీకు వానరులెంత నరులెంత అంటున్నారు, బయటకు వచ్చాక ఏమిటి నగరంలో అపశకునాలు అంటున్నారు. అటువంటి వాళ్ళ యొక్క మాటలు, రెండు నాలుకలు కలిగిన వాళ్ళ మాటలు నమ్మకున్నాను, నమ్ము అన్నట్ట. అప్పుడు విభీషణుడి మాటలు విని రావణాసురుడు, సరే నేను మాట్లాడతాను, అయితే ఒకటి, నువ్వు చెప్పిన అపశకునాలు నన్నేమీ చేయలేవు. పిరికి వాళ్ళకి అపశకునాలు, వీరులకు అపశకునం ఏమిటి? వీరుడికి తన పరాక్రమమే శకునం.
రాముడి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, అందుకే నీకన్నీ అపశకునాలుగా కనపడుతున్నాయి. ఒక మాట చెబుతున్నాను విను. నా ముందు ఒక్క క్షణం నిలబడలేడు లక్ష్మణాగ్రజుడు. మమాగ్రత స్థాస్యతి లక్ష్మణాగ్రజ. అసలు నేను నిలబడితే యుద్ధరంగంలో నా ఎదురుగుండా క్షణమైనా రాముడు నిలబడగలడా? నిలబడితే ప్రాణాలతో ఉంటాడా? ప్రస్తుతానికి వెళ్ళిపో, చూద్దాం, మంత్రులతో బాగా ఆలోచిద్దాం అన్నాడు. అక్కడికి రెండో మీటింగ్ కూడా వ్యర్థమే. మొదట సభలో అయిపోయింది. తెల్లవారుజామున వచ్చి హితం చెప్పాడు విభీషణుడు, అయినా వినలేదు. కానీ లోపల మాత్రం చింత ఉందిటండోయ్. అందుకే కురుశాహ, హనుమంతుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొంచెం కృషించిపోతున్నట్టు వాడు. పూర్వం ఉన్నంత ఉత్సాహం లేదు, మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు. యుద్ధం అనివార్యం. యుద్ధంలో విజయమా అపజయమా? ఒకప్పుడైతే ఎంతమంది వచ్చినా నాకు లెక్కలేదు, కానీ అదేమిటో తెలియదు, ఒక కోతి వచ్చిన ధైర్యం అంతా పాడు చేసిపోయింది, మొత్తం లంకను నాశనం చేసింది. ఈ హనుమంతుడు వచ్చి నా మానసిక స్థైర్యం దెబ్బతీశాడు అనుకున్నట్ట. అనుకుని వెంటనే అప్పటికప్పుడే ఒక అపూర్వమైన రథాన్ని సంసిద్ధం చేశాడు. ఆ రథం నడుస్తూ ఉంటే పిడుగులు పడిన శబ్దం వస్తున్నది, మహాగర్జన వస్తున్నది. రథచక్రాలు వేగంగా నడుస్తూ ఉంటే ఇరుసులు ఒరుసుకుపోయి నేలకి అందులోంచి నిప్పురవ్వలు కూడా బయటకు వస్తున్నాయట. అలాంటి అద్భుతమైన రథం ఎక్కాడు. ఆ రథానికి ముందు వెనక రాక్షసులు వేలాది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళంతా కత్తులు, ధనుస్సులు, డాళ్ళు అన్నీ ధరించారు. అటువైపు ఇటువైపు రెండు పక్కల కొంతమంది, ముందు కొందరు, వెనక కొందరు. అంటే నలుదిక్కులో రావణాసురుడికి ఇంతమంది సైనికులు రక్షకులుగా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈ దశకంఠుడు రథమెక్కి మహావేగంగా సభాభవనానికి వెళ్ళాట. అందులో కొందరు ఈటెలు ధరిస్తే కొంతమంది ఖడ్గాలు ధరించారు, మరికొంతమంది ధనుస్సులు ధరించారు, కొంతమంది శంఖాలు పూరించడం మొదలుపెట్టారు. తుములహ శంఖశబ్దశ్చ సభాంగచ్చతి రావణ. ఈ రాక్షసులు బయ్యమని పదే పదే శంఖాలు ఊదుతూ ఉంటే ఆ శంఖానాదం ఆకాశాన్ని తాకింది, మేఘాలను కూడా విచ్ఛిన్నం చేసింది. పైగా ఒక శంఖం కాదు కదా, అనేక శంఖములు ఊదుతూ ఉండడం వల్ల రణగుణధ్వని ఏర్పడిపోయిందన్నమాట. ఓ పక్కన 10-15 శంఖాలు అరుస్తున్నాయి. ఆ శంఖనాదాలతో పాటు చక్రాల శబ్దం, ఇరుసుల శబ్దం, ఇది కాక అరుస్తున్న రాక్షసుల అరుపులు. మధ్య మధ్యలో కొంతమంది రాక్షస వీరులు ధనుష్టంకారం చేస్తున్నారట. అల్లెతాడు లాగి విడిచిపెడుతూ ఉంటే ఢమ్ ఢమ్ అని ఈ వింటి యొక్క నారి శబ్దం చేస్తోంది. ఈ శబ్దములు ఇటు భూమి ఆకాశాన్ని దద్దరెల్ల చేస్తున్నాయి. అలా భూమిని దద్దరెల్ల చేసుకుంటూ లంకాధీశ్వరుడు సభాభవనం దగ్గరికి వెళ్ళాడు. ఆ సభాభవనానికి వెడుతున్నప్పుడు రాజమార్గంలో వెడతాడు కదా, డొంక రోడ్లో వెళ్ళాడు ఆయన, నేషనల్ హైవేలో వెడుతున్నాడు. ఆ హైవేకి అటు ఇటు నిలబడి రాక్షస వీరులంతా మహారాజుకి జయం అంటున్నారట. అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్న వాళ్ళు, అంజలి ఘటించి తల ఆ అంజలి మీద పెట్టేటటువంటి వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారట. అంటే రావణాసురుడు అంటే అంత భయం వాళ్ళకి. అతి వినయంతో నమస్కరిస్తున్నారు. తే కృతాంజలయ సర్వే రథస్థం పృథివీ స్థితా రాక్షసా రాక్షసశ్రేష్టం శిరోభిస్తం వవందిరే. అంతా చేతులు జోడించారు, తల వంచారు, తల ఏమో చేతుల మీద పెట్టారు. అదనమాట అంజలి ఘటించి శిరస్సు వంచడం అంటే. అలా వండి రథం మీద వెడుతున్న రాక్షస ప్రభువుకి నమస్కరించారు. దీనమాట తెలుగులో తల వంచి నమస్కరించమంటారు. శిరోభిహి తం వవందిరే, వవందిరే నమస్కరించారు. ఎలాగా? తలలతో. అందరూ తలలు వంచి నమస్కరించారు. రావణుడు అందరినీ అలా చెయ్యెత్తి బాగున్నారా అన్నట్టుగా దీవిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈలోపు రాక్షసుల్లో బ్రహ్మరాక్షసులు కొందరు ఉన్నారు. వాళ్ళు వేదాలతో ఆయనకి స్వస్తి పలకడం మొదలుపెట్టారు. రాజుగారికి జయము కలుగ్గాక అంటున్నారు. కొంతమంది శతమానం భవతి అంటున్నారు. అక్కడ శతమానం అంటే 100 ఏళ్ళని కాస్తామండి, వాడు చాలా వేల సంవత్సరాలు బతికిన వాడే. శతశబ్దమునకు అసంఖ్యాకం అని ఒక అర్థం అనమాట. గోశతము అంటే ఆవుల యొక్క గుంపు అని అర్థం. అందువల్ల అలాగే ఇక్కడికి వీడికి శతమానం అని పలకడం ద్వారా నీవు అనేక సంవత్సరములు జీవింతువుగాక అన్నారు. అబ్బే, ఈ ఆశీర్వచనాలన్నీ ఏం ఫలించవు రాముడు అనుగ్రహం లేకపోతే. క్రమంగా అలా వెళ్ళిపోయాడు. వాడు రథం విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి సభాభవనం దగ్గర ఆగింది.
600 పిశాచములు ఆ రథాన్ని తీసుకెళ్ళాయి. అంటే రథానికి కట్టినవి గుర్రాలు కావు, పిశాచాలే. పైకి రథానికి గుర్రాల్లా కనపడతాయి. ఆ గుర్రాల ముఖాలు పిశాచ ముఖాల్లాగే కనపడుతూ, ఓహో ఈ రథమును ఈడ్చుకెడుతున్నటువంటి గుర్రములు కావు, పిశాచములు అని చూచేవాళ్ళకి అర్థమవుతుందట. రాక్షసుల కంటే భయం లేదు, కానీ మనబోటి వాళ్ళం ఆ గుర్రాలు చూసామంటే గుర్రం దెబ్బగా వెళ్ళిపోతాం. గట్టిగా ఒంటరిగా కాశీలో గుళ్ళోకి వెళ్ళరమ్మంటేనే మన వాళ్ళకి ఆడలం. ఎన్నిసార్లు కాశీ వచ్చి ఉంటారు, ఎన్నిసార్లు పారాయణకు వచ్చి ఉంటారు, అయినా సరే పక్క వాళ్ళు అయితే వెళ్ళలేరు కొందరు. కాశీలో వీధుల్లో తప్పిపోతామనే భయం కలిగిన వాడు రావణాసురుడు రథం చూస్తే అడిలిపోరు. మరి ఆ రథానికి కొన్ని గుర్రాలని పిశాచపు ముఖాలే. అటువంటి పిశాచపు ముఖాలు కలిగిన రథాన్ని సభాభవనం దగ్గర ఆపి ఒక్క దూకు అందులోంచి బయటికి చెంగును దూకి టీవీగా రావణుడు సభాభవనంలోకి అడుగుపెట్టాడు. అక్కడ మంచి అద్భుతమైన సింహాసనం, ఆ సింహాసనం మీద రత్నాలు తాపడం చెయ్యబడిన కనకపు సింహాసనం మీద వీడు సునకం లాంటి వాడు అనుకోండి కూర్చున్నాడు. వీడు కూర్చోడానికి మెత్తని దిండ్లు పెట్టారటండో. ఆ ఆసనం చాలా మెత్తనిది, ఎందుకంటే బంగారం గుచ్చుకుంటుంది కదా. అందుకని ఏం చేశారన్నమాట, హంస తూలికలు వేశారు. బాగా దూది, హంస ఏకలు వీటితో కుట్టినటువంటి పరుపులు వేశారు. ఆ పరుపు మీద దజ్జా కూర్చున్నాడు ఆయన. అందుకని ప్రియకాజన సంవృతం అనగా మెత్తని దిండ్లు అమర్చబడిన ఆసనం అది. దాని మీద కూర్చున్నాక దూతల్ని పిలిచి, మన వాళ్ళందరూ నా ఆజ్ఞ వినగానే ముహూర్తకాలంలో ఇక్కడికి రావాలి, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. మీ ఆజ్ఞ విన్నాక వాళ్ళు ఆలస్యం చేయకుండా ముహూర్తంలో వచ్చేయాలి, వెళ్ళిరండి, మన వాళ్ళందరినీ పిలవండి అనగా వాళ్ళు నిమేషమాత్రంలో బయలుదేరారు. కొందరు కాలినడకన, కొందరు గుర్రాల మీద, కొందరు ఏనుగుల మీద వెళ్ళారు. ఈలోపు రావణాసుడు సరదాగా సంగీతం వినడం మొదలెట్టాడు. ఆ సంగీతము వాడికి మనస్సుకి అశాంతే తప్ప శాంతిని చేకూర్చటం లేదు. మనస్సుకి భీతి కలిగినప్పుడు ఇష్టమైన వస్తువులు కూడా కష్టంగా అనిపిస్తాయట. ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం హాయిగా పాట వింటామండి. మన మనస్సు అశాంతితో ఉందనుకుందాం, కంగారుతో ఉంది, ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది, అప్పుడు సంగీతం ఇష్టం ఉండదు, పాయసం తినబుద్ధి అయ్యదు, పడుకోబుద్ధి అయ్యదు, సౌకర్యాలు కూడా అసౌకర్యాలు అయిపోతాయి. అప్పుడు అలా ఉన్నాడు వాడు. ఈలోపు వీళ్ళంతా ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద కాలినడకన వీళ్ళు అందరికీ చెబితే వాళ్ళందరూ చెక్క 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 ఎలా ఉన్నవాళ్ళు అలా బయలుదేరారు. అదృష్టవశాత్తు ఎక్కువ మంది అలంకారమే చేసుకున్నారట. కొంతమంది మాత్రం అలంకారాలు లేకపోయినా రావణాజ్ఞ కనుక పరుగు పరుగును వచ్చారు. వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు, ఈ సభలోకి వచ్చిన వాళ్ళు ఎన్నో యుద్ధములు రావణునితో కలిసి చేసిన వాళ్ళు, రావణునితో యుద్ధాల్లో పాల్గొన్నారు, సలహాలు ఇచ్చిన వాళ్ళు, కుడిభుజాలు లాంటి వాళ్ళు, అపార పరాక్రమం కలిగిన వాళ్ళు, రావణుని సొమ్ము తెగ తిన్నవాళ్ళు, అందువల్ల రావణుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు. ఇలా అందరూ వచ్చిన తర్వాత ముందు ప్రహస్తుని పిలిచి, ప్రహస్త, మేము ఇక్కడ సమావేశం అవుతూ ఉంటాం, ఈలోపు నువ్వు మొత్తం నగరం చుట్టూత కాపలా కట్టుదిట్టం చేయించు, అది కూడా చకచక జరిగిపోవాలి సుమా, ఇప్పుడు చెబితే రేపు పొద్దున చేయటం కాదు అన్నట్ట. వెంటనే ప్రహస్తుడు సభాభవనంలోంచి బయటకు వచ్చి ముఖ్యులైన అనుచరులను పిలిచి, 4 దిక్కుల్లోనూ సైనికులు కట్టుదిట్టంగా లంకానగరాన్ని కాపలా కాయాలి, ఈగ కూడా మా అనుమతి లేనిదో లంకానగరంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, జాగ్రత్త అని అందరినీ హెచ్చరించి కాపలా వాళ్ళని పంపేసి తిరిగి వచ్చి, కాపలా వాళ్ళని పంపానండి, వాళ్ళు వెళ్ళారు, అన్ని దిక్కుల్లోనూ కూడా లంకానగరానికి కాపలా కట్టుదిట్టం చేస్తారు, మహావీరులంతా చుట్టూతా నిలబడతారు, కాబట్టి లంకానగరంలోకి నరులు వానరులు ఎవరూ రాలేరు, ఇక ఇప్పుడు చర్చ చేద్దామన్నట్ట. ఆ తర్వాత ఇప్పుడు రావణాసురుడు ఇంద్రియలోలుడు అన్నారు ఇక్కడ ప్రత్యేకంగా. సుఖేప్సుహు అంటే ఎప్పుడూ సుఖములనే కోరుకుంటాడు, తనకి వ్యతిరేకంగా ఎవరిని మాట్లాడితే అది దుఃఖం అనుకుంటాడు. అటువంటి వాడు ఆ ఇంద్రియలోలుడు ఇలా అన్నాడు, మహావీరులారా, నిన్నగాక మొన్న మనం ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత విభీషణుడు నా దగ్గరకు వచ్చాడు, విభీషణుడితో మాట్లాడాను, అది అయ్యాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా సమావేశం ఏర్పాటు చేశాను. ఇదేమిటి, మాతో ఇదివరకు మాట్లాడావు, విభీషణుడు నీ దగ్గరికి వచ్చి ఏకాంతంగా తెల్లవారుజామున మాట్లాడాడంటున్నావు, అయినా సరే మళ్ళీ కొత్త సమావేశం ఏమిటంటావేమో. ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంతకు పూర్వం ఈ సమావేశంలో కుంభకర్ణుడు లేడు. 6 నెలలు నిద్రపోయి ఇదిగో ఇవాళే నిద్రట్లోంచి లేచాడు కుంభకర్ణుడు.
అందుకని అతడు కూడా వినడం కోసం సమావేశం పెట్టేటండో. ఈ మీటింగ్ అనేది కుంభకర్ణుడి కోసం ప్రత్యేకంగా పెట్టారు. అహంతు ఖలు సర్వాన్వహ సమర్థయితుముజ్జతః కుంభకర్ణస్య తు స్వప్నాన్నే మమర్థమచోదయం. ఇంతకాలం కుంభకర్ణుడు నిద్రలో ఉన్నాడు, అతనికి అన్ని విషయాలు చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు అతడు లేచాడు, ఈ ఒక్కరోజు మెలకుగా ఉంటాడు. మళ్ళీ ఈ సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం దాకా మెలకుగా ఉండి మర్నాడు మళ్ళీ శుభ్రంగా వేసి పడుకుంటాడట. 6 నెలలకు 1 రోజో 2 రోజులో 3 రోజులో, చాలామంది 1 రోజు అంటారు కానీ ఒక్కొక్కప్పుడు 3 రోజులు కూడా మెలకుగా ఉంటాడు. ఆ తర్వాత మాత్రం మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటాడు. ఒకసారి నిద్రలోకి వెడితే వాడంతటా వాడు లేవకుండా బలాత్కారంగా లేపితే మాత్రం వాడికి చావు తప్పదని బ్రహ్మ చెప్పాడండి. అందుకే మధ్యలో లేపకూడదు. లేపారు కాబట్టి చచ్చిపోయాడు వాడు. వాడంతటా వాడు లేచాడా అప్పుడు మాత్రం ఆ రోజంతా మంచి ఉత్సాహంగా ఉంటాడు, శత్రువుల్ని జయించగలడు. ఎవరైనా అంతే, ఉపన్యాసం మధ్యలో హాయిగా నిద్రపోతున్నప్పుడు లేపామనుకోండి, ఎక్కడున్నా అంటాడు. అప్పుడు వాడి బుర్ర ఏం పని చేస్తుంది, చురుగ్గా ఏం పని చేస్తాడు. కాబట్టి నిద్రపోతున్న వాడిని లేపితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగని నిద్రపోతున్న వాడిని లేకపోతే తలుపులు ముయ్యాలి. మరి ముయ్యకుండా వెళ్ళిపోయామనుకోండి, మర్నాడు పొద్దున్న లేచి నేను ఎక్కడున్నాను అనుకుంటాడు ఆయన. కాబట్టి ఎవరన్నా కుంభకర్ణుడు ఉన్నప్పుడు తప్పదు, కొన్ని సమయాల్లో లేపాలనుకోండి. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. నేను మహాపరాక్రమవంతుడిని అలా మొదలెట్టాడు. ఆత్మస్తుతితో మొదలెట్టాడు. ఈ ప్రపంచంలో నాతో సాటి వచ్చేవాడు ఒక్కడు కూడా లేడు. ఇంద్రుణ్ణి జయించాను, చంద్రుణ్ణి జయించాను, దిక్పాలకులందరి చేత ఊడిగం చేయించుకున్నాను. సూర్యుడు కూడా నా లంకానగరం మీద మిక్కిలి ఎండ కాయడానికి భయపడిపోతాడు. సూర్య, ఇంతకంటే ఇక్కడ ఎక్కువ ఎండ కాయడానికి వీల్లేదని నేను హెచ్చరిస్తే నా మాట వింటున్నాడు ఆయన. వాయుదేవుడు కూడా నా నగరంలో మంద వాయువులు వేస్తాడు తప్ప ఎక్కువ గాలి వేస్తాడు, అసలు గాలి లేకుండాను ఉండడు. అంతటి వీరుణ్ణి నేను. అటువంటి నాకు కూడా ఇప్పుడు సంకటం వచ్చింది. 6 మాసముల నుంచి నిద్రపోయి ఇప్పుడు మెలకువ తెచ్చుకున్న ఇంద్రజిత్తు బాబయ్య, నాకు సోదరా, ఓ కుంభకర్ణ, నువ్వు కూడా జాగ్రత్తగా విను. ఏది ఇంద్రజిత్తుకు బాబయ్యట, తనకి తమ్ముట్ట అంటే మా హితం కోరుకోని చెప్పడానికి అంత మాట అన్నాడు. కుంభకర్ణ, ఇప్పుడే నిద్రట్లోంచి లేచావు కాబట్టి విషయం చెబుతున్నారు విను. ఈ ప్రపంచంలో సీత అని పిలువబడేటటువంటి ఒకానొక సుందరి ఉన్నది. ఆవిడకి సాటి వచ్చే సౌందర్యం కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. ఆమె గురించి విన్నాను, అందుకే చూడ్డానికి వెళ్ళాను, చూచాను, నేను బుట్టలో పడిపోయాను. ఆ సౌందర్యం నన్ను ఆకట్టుకున్నది. అందుకే దండకారణ్యంలో ఉండగా ఆ సీతను అపహరించి తీసుకొచ్చాను. ఆమెను చూడకపోతే, ఆమెను కౌగిలించుకోకపోతే నా శరీరం అంతా పాడైపోతున్నది. ఇక్కడికి తీసుకొచ్చి దాదాపు 10 నెలలు దాటిపోయింది. ఆమెను ఎన్నో రకాలుగా బతిమాలాను నన్ను వరించమని. కానీ ఆమె ఏమన్నది, సాతు సంవత్సరం కాలం మాం అయాచత భామిని ప్రతీక్షమాణా భర్తారం రామం ఆయతలోచన. ఇక్కడికి రాగానే ఆవిడ నన్ను బతిమాలి, నాకు 1 ఏడాది గడువు ఇవ్వబోయి రావణా, నా భర్త వచ్చాడో లేదో ఎదురు చూస్తాను, ఏడాది తర్వాత నా భర్త రాకపోతే నిన్ను వరిస్తానంది. ఏది సీత అడిగిందిట ఏడాది గడువు. చూసారా ఎలా మాట్లాడతారో కొంతమంది. నిజానికి ఏం జరిగిందని చెప్పుకున్నాం మనం అరణ్యకాండలో. వీడే సీత చెడామడా తిడితే శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ 12 భామిని. ఇదో నా మాట విను, నీకు 12 మాసములు గడువు ఇస్తున్నాను. ఈ 12 నెలలలోపు నీవు మనస్సు మార్చుకొని నాకు భార్యవయ్యావా సరే సరే, లేదా ప్రొద్దుటే నిన్ను తినేస్తాను. ప్రాతరాశార్థం అంటే బ్రేక్ఫాస్ట్, నిన్ను బ్రేక్ఫాస్ట్గా మా వాళ్ళు వండి పెడతారు, నేను తినేస్తాను. ప్రాతకాల భోజనం చేసేస్తాను, జాగ్రత్త అని వీడు హెచ్చరించాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు కుంభకర్ణుడు అందరూ వింటూ ఉండగా, సీత నన్ను 1 ఏడాది గడువు అడిగింది, పోన్లే ఆడది కదా అని ఇచ్చాను. ఈ ఏడాదిలోపు నా భర్త వస్తే సరే సరే, లేకపోతే అప్పుడే నీ వశం అవుతానంది. అందుకే ఈ ఏడాది గడువు ఇచ్చాను. ఇప్పటికి 10 నెలలు దాటిపోయింది, ఇంకా 2 నెలలకు ఇంచుమించుగా తక్కువైపోయింది సమయం కూడా. నేను మహాకామం పొందాను ఆమె మీద. అయినా ప్రయాణంలో అలిసిపోయిన గుర్రం విశ్రాంతి కోరుకున్నట్టుగా నేను ఈ కామాన్ని అణుచుకుంటున్నాను. ఏం చేస్తాం? ఇప్పుడే ఒక వార్త తెలిసింది. సీతాదేవికి ఇచ్చిన గడువు పూర్తయిపోతుందేమో, సీత నా వశమవుతుందేమో అనుకునే లోపు రామలక్ష్మణులు సముద్ర తీరంలో ఆవలి ఒడ్డున ఉన్నారని విన్నాను. వాళ్ళు ఇక్కడికి రాలేరు, అది నాకు తెలుసు. అతి భయంకరం, మొసళ్ళు,
తిమింగలాలు ఇటువంటి జలజంతువులతో కూడినటువంటి సముద్రాన్ని, మహావిశాలమైన సముద్రాన్ని దశరథ పుత్రులు ఎలా దాటగలరు? కాబట్టి వాళ్ళు రాలేరు. సరే, అదో పక్కన పెట్టండి. ఈలోపు ఏం జరిగింది? హనుమంతుడని పేరు కలిగిన ఒక వానరుడు వచ్చాడు. కుంభకర్ణ, అప్పుడు నువ్వు బాగా నిద్రపోయావు. నీ కొంపకి నిప్పెట్టినా వేడి నీ మీద పడినా నీకు తెలియలేదు. నీ బాడీ అటువంటిది, వేడిని తట్టుకుంటుంది. నీ ఇల్లు కాలిపోయింది, చూసుకున్నావా నువ్వు? అంటే ఇంతవరకు కుంభకర్ణుడికి ఇల్లు కాలినట్టు కూడా తెలియదు. కాలిపోయిన ఇంట్లో హాయిగా పడుకుని నిద్రపోతున్నట్ట. వీడిని నిద్ర మండిపోతున్న వాడికి తెలియదు అనమాట. ఈ లోపు అందరూ ఆరిపోయారనుకోండి, వాడి ఇల్లు లోపల హాయిగా పడుకుని నిద్రపోతున్నట్టు. అంత వేడి తగులుతున్న ఒకటి, ఏసీ తగిలిన ఒకటి, ఏం లెక్కలేదు, దోమలు కుట్టిన ఒకటి, ఏమైనా ఆ మందం, ఆ శరీరం, వాడు అలా లోపల పడు అంటూనే ఉన్నాడు దిక్కుమాల కొరక. ఒక వానరమాత్రుడు ఇక్కడికి అడుగుపెట్టి లంకానగరాన్ని భస్మీపటలం చేశాడు. అందుకే రవ్వంత నేను ఆలోచనలో పడ్డాను. మీరు కూడా దేవాసుర యుద్ధంలో నాకు సాయపడ్డారు. ఇప్పుడు సలహా ఇవ్వండి, మీ సలహా బట్టి చేద్దాం. కానీ నాకు మాత్రం ఏమనిపిస్తోంది, నహి శక్తిం ప్రపశ్యామి జగత్యన్యస్య కస్యచిత్. రాముడే కాదు, వానరులలో ఒక్కడు కూడా సముద్రమును దాటి లంకానగరానికి రాలేరు. ఇది నా నియమం. జయోమమ నిశ్చయోస్తు అన్నాడు. నాకు జయం తప్పదు. ఇంకెందుకు సలహా అసలు అడగడం? ఓ పక్కన నాకు జయం తప్పదు, ఎవరూ రాలేరు అంటాడు. కొద్దిగా భయంగా ఉంది, సలహా ఇవ్వండి అంటాడు. వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. అందరి చేత తన నిర్ణయానికి ఓటు వేయించుకోవాలంతే. ఆ విషయం చెప్పడం, ఏం కావాలో కోరుకోండి అనగానే ఒళ్ళు మండిపోయింది కుంభకర్ణుడికి. పళ్ళు పటపట కొరికాడు. ఏమయ్యా అన్నయ్య, నీకు అసలు బుద్ధి ఉందా? అన్నగారిని అలా తిట్టగలిగే శక్తి వాడుకుందండి. వాడంటే వాళ్ళ అన్నకు కూడా భయమే. అసలు నీకు బుద్ధి ఉందా అని. రామలక్ష్మణులతో తగాదా పడినప్పుడు వాళ్ళని మోసం చేసి సీతను అపహరించి తేవడం పెద్ద తప్పు. నువ్వే పెద్ద బలవంతుడైతే నాకు జయం నిశ్చయం అనుకుంటే ముఖాముఖి యుద్ధం చెయ్యాలి. కుంభకర్ణుడు అన్నగారంటే ఎలా ఉండాలి? శత్రువులు చంపేసి అక్కడ నవిలి పాకాన పెట్టి చంపి అప్పుడు భార్యను ఇక్కడికి తీసుకురావాలి. నువ్వు అలా చేయలేదు. భజేత చిత్తం యమునేవ యామునమ్మన్నాడండోయ్. యమున నది యమునోత్రి అనే ప్రాంతం నుంచి ముందుకు వస్తుంది కదా, అక్కడ తన జన్మస్థానం ఉంటుంది. అక్కడ చిన్న కొండ ఉంది, చూశారుగా మీరు. యమునోత్రికి వచ్చిన వాడికి తెలుస్తుంది. అక్కడ ఒక ముందు కొండల్లో పడి ఆ కొండల్లోంచి నీరు బయటకు వస్తుంది. ఆ కొండం దాటి బయటకు వచ్చేలోపు దాన్ని అదుపులో పెట్టాలి తప్ప అక్కడి నుంచి ప్రయాణమై మన దగ్గరికి వచ్చాక యమునోత్రిలోంచి వచ్చిన యమునా నదిని ఇక్కడికి రానివ్వకుండా చేస్తూ ఉండడం తెలివి తక్కువతనం. దాన్ని ఒకవేళ ఆపితే అది మొత్తం లోకాన్ని నాశనం చేస్తుంది. ఆపద మన మీద పడని కితం ఆలోచన చెయ్యాలి. ఒక వ్యక్తి ఓ పని చేసే ముందు భవిష్యత్తుని బాగా ఆలోచించాలట. రామలక్ష్మణుల గురించి నువ్వు విన్నావు. వాళ్ళు పరాక్రమవంతులని నీకు మారీచుడు చెప్పాడు. అంతఃపూర్వమే 14,000 మందిని వాళ్ళు చంపారు. అటువంటి వాళ్ళని మోసం చేసి ఎంతకాలం దాక్కుంటావు నువ్వు? కాబట్టి నువ్వు చాలా తెలివి తక్కువ పని చేసావు. ఆ పని చేసే ముందు మమ్మల్ని పిలిచావా? నేను సీతను అపహరిద్దాం అనుకుంటున్నాను, మీ సలహా ఏమిటి అని నన్ను అడగలేదు. పోనీ నేను నిద్రపోతున్నప్పుడు విభీషణుడు అడిగావా? అడగలేదు. ఇక్కడున్న వాళ్ళని అడగలేదు. నువ్వు అక్కడే వెళ్ళిపోయి సీతను తీసుకొచ్చావు. తీసుకొచ్చేసాక ఇప్పుడు అడుగుతావు. ఇది ఎటువంటిదో తెలుసా? ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. నది నీరంతా సముద్రంలో గడిపోయాక అప్పుడు ఆనకట్ట కట్టేవాడు. గతజల సేతుబంధనం అంటారు దాన్ని. ఏమంటారు? గతజల సేతుబంధనం అనగా నీరు వెళ్ళిపోయాక ఆనకట్టు కడితే ఉపయోగం ఉంది. నీరు నిలబడడానికి ముందు ఆనకట్టు కట్టుకోవాలి. భవిష్యత్తులో వర్షం వస్తుంది, నీరు నిలవ ఉండాలి. నిలవ ఉంటే మనం బతుకుతాం. కాబట్టి నీరు నిలబెట్టడానికి ఒక కట్ట కట్టాలి అనుకోవాలి తప్ప నీరంతా పోయాక అప్పుడు ఆనకట్ట కడితే ఉపయోగం ఏమున్నది? ఇదంతా నీ తొందరపాటు. నువ్వేదో పెద్ద బలవంతుణ్ణి, లంకా నగరానికి ఎవరూ రాలేరు అనుకుంటున్నావేమో పిచ్చాడా. క్రౌంచ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతాన్ని మానవ మాత్రుడు చేరలేడు, రాక్షసులు కూడా దాన్ని ముక్కలు చేయలేరు. కానీ ఆ క్రౌంచ పర్వతానికి కొంగలు ముక్కులతో పొడిచి కన్నం చేసి కన్నంలోంచి పారిపోతూ ఉంటాయట. అంత పెద్ద క్రౌంచ పర్వతాన్ని పక్షులు ముక్కులతో కన్నం పొడిచాయి. కొండకి కన్నం పొడిచి అందులోంచి అటు ఇటు ఎగురుతూ ఉంటాయి. కాబట్టి కొండైనా ఎలకలు పక్షులు ముక్కులతో పొడిచి రంధ్రం చేసి ఆ రంధ్రంలోంచి పారిపోతూ ఉంటాయి. అలాగే లంకానగరంలోకి రంధ్రాన్వేషణ జరిగిపోయింది. సీత రావడంతో దీనికి కన్నాలు పడ్డాయి. పక్షులు లాంటి వాళ్ళు, వానరులు వచ్చి పడిపోతారు. కాబట్టి మనం గొప్పవాళ్ళం, మన జోలికి ఎవరు రారనుకోద్దండోయ్.
ఎటువంటి వాడైనా మనం కనుక అప్రమత్తతతో ఉంటే పర్వాలేదు, ప్రమత్తులమై ఉంటే చీల్చి చెండాడతారు. నాకేమిటి అనుకోకూడదట. వాల్మీకి వ్యాసుడు మనల్ని హెచ్చరించారు. రోగం వచ్చినప్పుడు మంచి వైద్యుని సలహా తీసుకోవాలి. ఎక్కువ మందులు వాడడం తప్పు, అసలు మందు వాడకుండా వైద్యుడి సలహా లేకుండా ఉండడము తప్పే. ఈ రెండూ తప్పుట. అతిగా మందులు వాడకూడదు, అలాగని వైద్యుని సలహా తీసుకోకుండా మందు వాడకుండా ఉండడం తప్పే. దగ్గు వచ్చేస్తుందండి, ఇంట్లో కూర్చుని ఆ దగ్గును తగ్గించుకోవడానికి మందు వేసుకోకపోతే ప్రమాదం కదా. మోకాళ్ళు నొప్పులు ఎట్టాయి, నాకేం అవదని కూర్చుంటే పిచ్చాడు దెబ్బతింటాడు, చివరికి ఉన్న కాళ్ళు పోతాయి. కాబట్టి సమయానికి మనం వైద్యుడిని, మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా ఏమిటి అడగాలి. మన సమస్య వైద్యుని దగ్గర చెప్పాలట. మన కష్టం వైద్యుడి దగ్గర చెప్పకపోతే, రోగం కరెక్ట్గా చెప్పకపోతే వైద్యుడు ఏం చేస్తాడు? అందుకని అసలు రోగం రాకుండా చూసుకోవాలి. రోగం వచ్చాక వైద్యుని దగ్గరికి వెళ్ళి సరైన సలహా తీసుకుని మంచి మందు వాడి రోగాన్ని సమూలంగా నాశనం చేయాలి, లేదా ఆ రోగం నిన్ను నాశనం చేస్తుంది. ఇక రెండోది ఏం చెప్పారు? శత్రుత్వం రాకుండా చూసుకోవాలి. వచ్చాడా ఆ శత్రువుని సమూలంగా నాశనం చేయాలి, లేదా శత్రుత్వమునకు మూల కారణమైన వస్తువు వాళ్ళకి ఇచ్చి సంధి చేసుకోవాలి. ఇక మూడవది వ్యసనం అసలు రాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు తాగుడు లాంటి వ్యసనాలు రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి ఆ వ్యసనానికి అలవాటు పడితే అందులోంచి బయటపడలేము. అందులోంచి బయటపడేటప్పుడు మంచి ప్రయత్నం చేసి మనోబలంతో మళ్ళీ దాన్ని ముట్టుకోకుండా అందులోంచి బయటపడాలి. కొంతమంది ఏం చేస్తారు, మధ్య మధ్యలో ఒక్క చుక్క పుచ్చుకుంటే తప్పు లేదండి అని ఒక్కసారి మళ్ళీ అటు ఎడతాడు. ఇక తర్వాత ఆ చుక్క వీడు పుచ్చుకుంటుంది, దెబ్బకి వీడు చుక్కల్లో లేకుండా అయిపోతాడు, చుక్కల్లో కలిసిపోతాడు. కాబట్టి వ్యసనముల విషయంలో ఉపేక్షించకూడదు. నువ్వు చేసిన పని అదే, సరే అయ్యింది, ఏదో అయ్యింది, తెలివి తక్కువతనంతో పని చేసావు, పనికి ముందు ఆలోచించలేదు, అయిపోయాక ఆలోచిస్తున్నావు. రాముడు ఇంతకాలం నేను చంపకపోవడం నీ అదృష్టం అనుకో అన్నాడండోయ్. అయ్యి బాబు ఎంత వాడన్నాడు, దిష్ట్యాత్వాం నా వధీద్ రామ. నువ్వు రాముడి చేతిలో చావకుండా ఉండడం నేను చూశాను. నేను నిద్రపోతూ ఉండగానే రాముడు చంపేయాలి, అసలు దానికి ఆయన పరాక్రమానికి. నేను చంపకపోవడం మన అదృష్టం అన్నమాట. దిష్టి అంటే చూచుట. రాముడు నిన్ను నా అవధీత్ చంపకపోవటం నేను చూశాను అనగా అదే అదృష్టం. దృష్టము చూచుట, అదృష్టం చూడకపోవుట. ఎంత బాగుంది, మంచి మాట. ఇంతవరకు రాముడు నిన్ను చంపకపోవడమే మన అదృష్టం. సరే, అలాగని నీ తమ్ముడినైన నేను నిన్ను వదులుతాను అనుకోకు. నన్ను ఆజ్ఞాపించు, నీ శత్రువుల్ని సంహరిస్తాను. నేను బతికున్నంత వరకు నువ్వు భయపడక్కర్లా. మహారాజా, ఇంద్రుడైనా కుబేరుడైనా వరుణుడైనా నీ శత్రువుల్ని నేను చంపగలను. నా శరీరం పర్వతం లాంటిది, ఆయుధాలకు లొంగదు. అందులో ఇప్పుడే నిద్రలోంచి లేచానేమో, మంచి ఉత్సాహంతో ఉన్నాను, నన్ను వదిలి శుభ్రంగా వాళ్ళని చంపేస్తాను. ఇక అయ్యింది ఏదో అయింది, నేను ఇంత తిట్టానని బెంగెట్టుకోక గదిలోకి వెళ్ళిపోయి రమస్వ కామం, స్వేచ్ఛగా రమించు. పిబచాగ్ర్యవారుణీం, కళ్ళు బాగా తాగు. కళ్ళు అంటే ఈ నాటుకళ్ళు కాదండి, మళ్ళీ మంచి అద్భుతమైన సరుకుంది వాడి దగ్గర. బెరుకు లేకుండా తాగి పడుకో, నీ పనులు నువ్వు చేసుకో, సీతని నీ వశం చేసుకో అనగానే ఈ చివరి మాట కంటే ముందు తెగదిట్టేశాడు కదా. పనికి ముందు మమ్మల్ని సంప్రదించలేదు, అన్నీ అయిపోయాక ఇలా చేసావు, అసలు నువ్వు వీరుడు అయి ఉంటే వాళ్ళని చంపి వచ్చేవాడివి, ఇలా బాగా తిట్టాడు. దాంతో ముఖం ఎర్రబడిపోయింది. నల్లగా ఉన్న రావణాసుడి ముఖంలోకి రక్తం బయటకు వచ్చినట్టుంది, కళ్ళు ఎరిపెక్కేయండోయ్.